వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్లో కీలక రాజకీయ పరిణామాలు ఈ వారం మొత్తం. సిఐ నాగరాజు గారు నోరు విప్పుతారా లేదా అని అక్కడి నుంచి మొదలయ్యి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి సంబంధించి ఒక స్టాండ్ తీసేసుకున్నారు. అది కూడా మావిగానే తన ఎన్నికల అజెండా 2029లో క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే అధికార పక్షం లేదంటే కూటమి ప్రభుత్వం ఎలాంటి కీలక అడుగులు వేయబోతోంది, ఒక టాస్క్ లేదంటే ఒక పరీక్ష ఏమన్నా అవుతుందా అమరావతి ఇష్యూ, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఒక పెను ప్రభావం ఏమన్నా చూపిస్తుందా 29 ఎలక్షన్స్ ముందు? ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఒక్క అంశం మీదనే జరుగుతాయి అనుకోవడం అమాయకత్వం. ఎలక్షన్లలో 10 అంశాలు ఉంటాయి, 100 అంశాలు ఉంటాయి. మనకి వ్యక్తిగతంగా లభించే లబ్ధి దగ్గర నుంచి బిగిన్ చేసి సమాజానికి జరిగే అంశం ఏంటి, రాష్ట్రానికి జరిగే అంశం ఏంటి, ఒక్క రాజధాని మీదనే రాజకీయం నడుస్తుంది అనుకోవడం అమాయకత్వం. అంటే రాజధాని పూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే ఒక పెద్ద రాజకీయం ఏమో. ఏం చేస్తారు, ఎవరు చేస్తారు, వేరే రాష్ట్రాలతో ఎవరు చేస్తున్నారు? అది రాజకీయ పార్టీలకి రాజకీయం. రాజధానితో నాకేం అవసరం? అంటే మనకు రాజధాని కావాలి కదా, రాజధాని ఏర్పడాలి కదా. నేను అనేది అదే, రాజధాని అనేది ఇప్పుడు ఏర్పడిపోయింది కదా ఆల్రెడీ, కొత్తగా ఏముంది? దాని ఎక్స్పాన్షన్ కాన్సెప్టే లెక్క. ఆల్రెడీ సెక్రటేరియట్, ఒక హైకోర్టు, ఒక అసెంబ్లీ వచ్చేసాక అదే రాజధాని. అంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది వైసీపీ. దాన్ని ప్రచారం చేయడంలో తప్పు. అంటున్నది ఏంటంటే వీళ్ళు చిన్న రాజధాని అంటున్నాడు, అతను పెద్ద రాజధాని అంటున్నాడు. దాన్ని వీళ్ళు ఏమంటున్నారు, ఈ చిన్న రాజధాని పెద్దగా చెప్తున్నారు, అతను పెద్ద రాజధాని గురించి చిన్నగానే చెప్పగలుగుతున్నాడు, పెద్దగా చెప్పలేకపోతున్నాడు. అమరావతిని తీసేస్తానంటలేదు ఈసారి. క్రిందసారి 3 రాజధానులు అన్న విషయంలో ఒక ఆస్పెక్ట్ ఉంది. అప్పుడు కూడా పేరుకి 3 రాజధానులు, కానీ అతని ఉద్దేశం రాజధానిని విశాఖకి తీసుకెళ్ళడం. అవును, విశాఖకి తీసుకెళ్ళడం అనేటటువంటి కాన్సెప్ట్ లో విశాఖ నెంబర్ 1, నో డౌట్. బట్ ప్రజలందరూ కూడా అమరావతి సెంటర్ లో ఉంటుంది, ఆల్రెడీ బిగిన్ అయిన దాన్ని ఎందుకు మార్చడం అనే ఆలోచన వచ్చింది. అందుకని జగన్ ప్రతిపాదనని వ్యతిరేకించారు. ఇది మనం వాస్తవంగా మాట్లాడుకుంటే, వాళ్ళ పొలిటికల్ భాషలో మాట్లాడుకుంటే దుర్మార్గమా, దుష్టుడా, రాక్షసుడు ఇవన్నీ మాట్లాడుకోవాలి. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలతో పోలినే కాదు, వాటితో పోటీ పడే నగరం కావాలన్నది ఆంధ్ర ప్రజల ఆకాంక్ష. ఇది అమరావతిలో తీర్చగలను అని చంద్రబాబు గారు నమ్ముతున్నారు, నమ్మిస్తున్నారు. జగన్ అది సాధ్యం కాదని నమ్ముతున్నాడు, నమ్మమంటున్నాడు. అతనే నమ్మటం లేదు మనం, అంతే సింపుల్. దాని మొదట వైజాగ్ ఎందుకు అన్నాడు? బెంగళూరు, చెన్నై వాటితో పోటీ పడగలిగిన నగరం అదే. ఇది సృష్టించాలి, అది ఆల్రెడీ సృష్టించబడిన నగరం. అక్కడేదో అద్భుతాలు చేస్తానల్లా, ఓ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాజధానికి కావాల్సిన భవనాలు ఏర్పడిపోతే సెట్ అయిపోతుంది. 10,000 కోట్లు ఒక రాష్ట్రానికి పెద్ద కష్టం కాదు, కానీ 1,00,000 కోట్ల రూపాయలు పెద్ద కష్టం. 1,00,000 కోట్లతో కూడా ప్రాథమిక నగరం కింద మాత్రమే తయారవుతుంది. అది ఎక్స్పాన్షన్ ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, 70 ఏళ్ళు పడుతుంది అంటున్నాం. ఇది ఏమంటున్నాం, హైదరాబాద్ ఒక్క రోజులో వచ్చిందా 200 ఏళ్ళు అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇదివరకు ఏమన్నాం, 5 ఏళ్లలో హైదరాబాద్ అగ్రభాగానికి తీసుకెళ్ళింది మేమని చెప్పాం. ఇది వాస్తవం. మనం మన కళ్ళెదురుగుండా జరుగుతున్న దాన్ని కన్వీనియంట్ గా కన్వే చేస్తున్నాం, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఇదే రాజధాని 29 గ్రామాలతో రాజధాని ఎట్లాగా మున్సిపాలిటీ అన్నది చంద్రబాబే కదా. మరి విజయవాడ, గుంటూరులో ఎందుకు కలపట్లేదు ఆయన? ఎందుకు ఇవాళకి కూడా నగరాన్ని నోటిఫై చేయలేదు ఆయన? అంటే నాకు తెలిసి ముందు ఇప్పటికిప్పుడు ఇది పని ఇప్పుడే అనేస్తే కనుక ఈ రైతుల్లో తిరుగుబాటు వస్తుంది. అంటే అక్కడ నగరం ఏర్పడాలి కదా ముందు నోటిఫై చేయాలంటే. నగరం ఎట్లా ఏర్పడుతుంది? నగరం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా నువ్వు డిసైడ్ చేసుకుంటే కదా నువ్వు బాగు చేసేది. ఎక్కడి నుంచి ఎక్కడికో తెలియకుండా ఊరికినే మొత్తం చేసి పడేస్తావు. బిల్డింగ్ కట్టడం అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంటావు, అంతేగాని మొత్తం బిల్డింగ్ కట్టి పడేసేసి ఇందులో నాదేదో నా పార్ట్ నాకు ఇవి అంటావా? అనం కదా. నువ్వు నగరం అనేటటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చేద్దాం అనుకున్నావు నువ్వు. ఇది క్లారిటీ ఉండాలి. ఇక్కడ జగన్ కొన్నది ఏంటంటే కమ్యూనికేషన్ వేలో మిస్సింగ్. అతను చెప్తున్నది వీళ్ళు చెప్తున్నది ఒకటే, ఈ చంద్రబాబు గారు చెప్పింది జగన్ చెప్పింది ఒకటే. కాబట్టి ఎదుటి వాళ్ళని కించపరిచే విషయంలో వాస్తవం దాచుతున్నారు. ఇప్పుడు 29 గ్రామాలతో చాలదు, అది మున్సిపాలిటీగా మారుతుందని చెప్పిన చంద్రబాబు గారు, ఇదివరకు చంద్రబాబు గారే చెప్పారు కదా సిఆర్డీఏ అనే నగరం అని. మరి సిఆర్డీఏ నగరం చేయట్లేదు కదా. అదేమంటే ఇప్పుడు కూడా ఏమంటున్నారు, జగన్ చెప్పే మావిగన్ ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం అంటున్నాం. అభివృద్ధి చేయడం వేరు, నగరం వేరు కదా. అభివృద్ధి నువ్వు రాయలసీమ చేస్తావు, ఉత్తరాంధ్ర చేస్తావు, ఏది చేయకుండా ఉంటావు అభివృద్ధి. అభివృద్ధి చేయడం వేరు, నగరంలో భాగం కావడం వేరు. 29 గ్రామాల నగరం తప్పు అన్నది చంద్రబాబు గారు చెప్పారు.
సిఆర్డిఏ అనే ఒక నగరం అని గతంలో చంద్రబాబు గారు చెప్పారు. మొన్న కూడా చెప్పారు. తర్వాత మాట మార్చింది ఎవరు? సిఆర్డిఏ అని నగరం కాదన్నది చంద్రబాబు. ఇతను సిఆర్డిఏ పరిధికి ఇంకో నగరం యాడ్ చేశాడు. ఇద్దరిది సరిగ్గా మాట్లాడుకుంటే, అలా కాకుండా జగన్ దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అని మాట్లాడుకుంటే ఎవరి భాష వాళ్ళు. 2014 తర్వాత అంటే రాష్ట్ర విభజన తర్వాతే ఈయన అధికారంలోకి వచ్చిన, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన, ఓకే ముందు ఆయన అమరావతి అని చెప్పకపోయినా చంద్రబాబు గారు 2014 తర్వాత అమరావతి అక్కడ 30,000 ఎకరాల సేకరణ తర్వాత అది రాజధాని అనేది అర్థమైపోయింది. అప్పటి నుంచి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఒక నిలకడగా కనిపించట్లేదు. 3 రాజధానులనో, లేదంటే మొన్నటి వరకు ఇదే అనో, మళ్ళీ ఇప్పుడు మావిగనో, లేదంటే పరిపాలన రాజధాని విశాఖ అక్కడ చేస్తానో ఒక స్టాండ్ మీద నిలబడలేకపోతున్నారు. ఎందుకు? వీళ్ళు కూడా అదే కదా, ఎవరికి స్టాండ్ లేదు. రాజధాని అమరావతి ఏర్పాటు అయిపోయిన తర్వాత టీడీపీ స్టాండ్ అర్థమైపోయింది కదా, ఇంకా అమరావతి కాదండి. ఏమని చెప్పాం? సెల్ఫ్ సఫిషియంట్ అన్నాం. అవును, మరి సెల్ఫ్ ఇప్పుడు అది జగన్ చెప్తున్నది. ఇక్కడ మనం వాళ్ళని బూతులు తిట్టే మాటలతో నిందించుకుంటూ నిజాలు దాస్తున్నాం తప్పించి, జగన్ చెప్పే పాయింట్ ఏంటంటే ఒక రాజధాని మీద లక్షల కోట్ల రూపాయలు ఏళ్ల తరబడి భరించలేం. ఇది అతని పర్సనల్ గొడవ కాదు కాదు అట్లాంటిది ఏం అక్కర్లేదు, దాన్ని అదే సంపాదించుకుంటుంది అన్నది ఇక్కడ చెప్పిన మాట. మరి ఇక్కడ ఇది జరగట్లేదు కదా, అప్పులు ఇప్పటికే 70,000 కోట్లు కదా. మరి ఇది సెల్ఫ్ సఫిషియెంట్ ఎట్లయింది? సెల్ఫ్ ఫైనాన్స్ ఎట్లయింది? ఇక్కడ అబద్ధం ఉంది, ఇక్కడ నిలదీస్తున్నాడు. ఇతను కమ్యూనికేట్ చేయడం చేత కావట్లేదు, వీళ్ళు లేని దాన్ని కమ్యూనికేట్ చేస్తున్నారు. అదే ప్రజల్లోకి వెళ్తుంది. మరి అది కదా, అది ఎవరికి తప్పనాలా? నీకు ఆలోచించడంలో నీ తెలివి తక్కువ. ఇప్పుడు నిన్న ఈ స్టాండ్ ప్రకటన చేసిన వెంటనే వరుసగా పత్రికలు ఏమొచ్చినాయి, వాళ్ళ పత్రికల్లో జ్యోతి ఈనాడులో అదిగో అమరావతి తీసేస్తాడట, జగన్ వస్తే అమరావతి ఉండదట అని అనడం, మళ్ళీ దానికి కౌంటర్ గా చంద్రబాబు నాయుడు గారు ఎవరు వచ్చినా అమరావతిని ఎవడో ఏం చేయలేడు, కదపలేడు, ఇదంతా ఒక వెళ్ళిపోతుంది. అంటే జగన్ ఒక బూచిలాగా, ఒక దొంగలాగా, జగన్ వస్తే అమరావతి ఉండదు, జగన్ వస్తే రాజధాని ఉండదు అనే అవకాశం ఎవరు ఇచ్చారు? అలా చెప్పే అవకాశం జగనే కదా ఇచ్చింది. ఏం చేయాలి? ముసు కూర్చోవాలా? పర్లేదండి అమరావతి ఆయన బాగా అద్భుతం. మావిగన్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల కదా ఇదంతా. మావిగన్ అనే పేరు తప్పన్నా నేను. సేమ్ టైము విజయవాడ గుంటూరు కలపాల నువ్వే చెప్తావు కదా, అదే కదా అతను అంటోంది. అదనంగా మచిలీపట్నం కూడా కలపంటున్నాడు. అది దాంట్లో పూతే ఉంది. పేరు మావిగన్ అనబాకు నువ్వు కూడా. అమరావతి అంటే మరి నువ్వు అమరావతి ఉండగా ఇంకో అమరావతి పేరు ఎట్ట పెట్టావు? అది పిచ్చతనం కాదా? పోనీ దీన్ని దాంట్లో కలిపావా? లేదు. పోనీ ఇప్పటికైనా నగరం చేసావా? మరి ఇవన్నీ కూడా మోసమే కదా జనాల్ని. ఇప్పటికి కూడా 29 గ్రామాల నగరం 1 కోటి జనాభాతో ఎట్లుంటది? జగన్ చెప్తున్న దాంట్లో ప్రాక్టికాలిటీ ఉంది. లక్షల కోట్లు ఒక చోట పోయడం, 29 గ్రామాల లక్షల కోట్లు పోయడం ఏంటి? అది కూడా ఏంటి? ప్యూర్లీ ఫైనాన్షియల్ గా బలిసినోడు మాత్రం ఉండగలడు. వాళ్లే చెప్తున్నారు కదా ఇప్పటికే 4 కోట్లు ఉందని. 4 కోట్ల రూపాయలు ఎకరం ఉన్నటువంటి చోట్లన నువ్వు బిల్డింగ్ కడితే అద్దె 50,000 60,000 అడుగుతావు తప్పించి 5,000కి 10,000కి ఇస్తావు నువ్వు. అదే విజయవాడ గుంటూరులో 5,000కి 10,000 అద్దెలో బతుకుతావు నువ్వు. మరి అదే కదా అతను చెప్తోంది. ప్రజల రాజధాని కావాలన్నటువంటిది అతను చెప్తోంది. ధనవంతుల రాజధాని కావాలంటున్నది ఇక్కడ. సమస్య అంతే, నిజాయితీగా ఆలోచిస్తే. అలా కాకుండా ఆపాలనుకున్నాడు, తొక్కాలనుకున్నాడు, దీన్ని వక్రీకరిస్తున్నాం మనం. వైజాగ్ చెప్పింది జగన్ ఇతని మీద ద్వేషం కాదు. అక్కడ వేగవంతంగా డెవలప్, తక్కువ ఖర్చుతో పని అంతే. 450 కోట్లతో సీఎం క్యాంప్ ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ మొత్తం సెట్ చేశాడు. ఇక్కడ నువ్వు ఒక బిల్డింగ్ 1,200 కోట్లు అవుతుంది ఒక్కో బిల్డింగ్. ఎవరిది కరెక్ట్? మనం ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి భావోద్వేగాలతో మనల్ని నెట్టేసేసి భవిష్యత్ తరాలకు సంబంధించిన చర్చ లేకుండా చేసి ఒక మూకుమ్మడి దాడి చేసి చెడగొడుతున్నాం. ఇంత ఖర్చు వద్దని ఇంతవరకు పవన్ కళ్యాణ్ అనలేదా? బీజేపీ అనలేదా? లక్షల కోట్లు ఎట్లా పోస్తారని అడగలేదా? ప్రభుత్వంతో వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, ప్రభుత్వంతో అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. అందరూ తప్పే చేస్తున్నారు. ఇక్కడ మనం జగన్ ఒక్కనే దోషిగా చూపెడతాం, అందరూ దోషమే ఇక్కడ. అంటే ఆయన ఒక్కడే విడిగా ఉన్నాడు కాబట్టి ఆయనే దోషం. ఇంకొకటి ఇక్కడ కూడా క్లారిటీ ఏంటి మీరైనా చెప్పండి ఇప్పటికైనా సరే, విజయవాడ గుంటూరు లేకుండా రాజధాని డెవలప్మెంట్ సాధ్యమా? నిన్న మావగన్ విషయంలో నిన్న తాజాగా మాట్లాడిన దాంట్లో జగన్ క్లారిటీ ఇచ్చినట్టేనా? అంటే ఆయన ఓకే, ఆయన ఏ రకంగా అన్నారో తెలియదు. అసలు విజయవాడలోనే అందరం ఉంటున్నాం కాబట్టి విజయవాడే రాజధాని అవుతుంది. ఇప్పుడు చూసుకున్న సోకాల్ రాజధాని విజయవాడే. అంటే ఇప్పుడు అమరావతికి రాజధాని ఎక్కడ ఉంది, సిటీ ఏముంది అనుకున్న టైంలో రేపు పొద్దున్న మావగన్ వస్తే విజయవాడే రాజధాని, క్యాపిటల్ సిటీ అనే చెప్తున్నాడు ఆయన. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఒకటే,
లక్షల కోట్లు ఒక్క చోటే పొయ్యడం అతనికి ఇష్టం లేదు. ఉమ్, ఆ ఎక్స్పాన్షన్ అన్నది అంత లక్షల కోట్లు భవిష్యత్తులో పెట్టలేము, ఉమ్, ప్లస్ ఉన్న వాళ్ళని అక్కడికి తరలించలేము. అవును. ఇప్పుడు ఎవడొచ్చి ఉండాలా రాజధానిలో? ఉమ్, మీరు నేను వెళ్ళి ఉండాలా? విజయవాడ వాడు, గుంటూరు వాడు ఎందుకు ఉండాలి అక్కడ? లేదు గోదావరి జిల్లా వాడు అక్కడ ఉండాలంటే ఎంత పెట్టి అది తీసుకోవాలా? రాయలసీమ వాడు అక్కడ ఉండాలి. అసలు ఎందుకు ఉండాలా రాజధాని? ఉమ్. బేసిక్ గా అంటే భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమైనా దొరికితే మీరు అన్నట్టు ఏ జిల్లా నుంచి 29 వచ్చి గ్రామాల్లో అక్కడ ఉంటారు. ఎందుకుంటాడు అంటున్నా నేను. అదే అంటే అక్కడ ఏమైనా దొరికితే ఉంటారు. ఏమీ లేని చోట్ల లక్షల కోట్లు, ఇప్పుడు 1,00,000 కోట్లు కూడా చాలా పడింది. ఉమ్. ముందు ఇక్కడ అంటే నేనేమంటాను, ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు సార్, ఎందుకు విజయవాడ వెళ్తున్నారు? గుంటూరులతో కూడినటువంటి రాజధాని వీళ్ళు చేస్తే వివాదం ఏముండదు. అవును, అది ఓకే. జగన్ పని అయిపోతుంది. అవును. ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళు చెప్పాలి సమాధానం. ఉమ్, బేసిక్ గా అతను మావిగన్ అనే పేరు బూతు, ఉమ్, అదేదో జపాన్ లాగా ఉంది, అవును. దాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఓకే బట్ పేరు. విజయవాడ గుంటూరు లేని రాజధాని ఉమ్, అసంపూర్ణం కాదు, అసందిగ్ధం, ఉమ్, ఎదుగుదలకి నిరోధకం, రాష్ట్రానికి నాశనం. ఉమ్, 29 గ్రామాల్లోనే రాజధాని అంటే కొందరు స్వార్థపరులకి మాత్రమే ప్రయోజనం, రాష్ట్రం మొత్తం నెత్తిన భారం. భవిష్యత్తులో ఇవన్నీ ఎక్స్పెన్షన్ లో భాగం అవ్వ, విజయవాడ గాని గుంటూరు గాని తెనాలి గాని. ఎందుకంటే మొన్న ఆయన కూడా ఆ మాట అన్నారు ఒక టైంలో, ఈ 2 ఏళ్లలో బాబు గారు కూడా. మరి ఇప్పుడు ఎందుకు మానేశారు తెలియదు కానీ ఆటోమేటిక్ ఎక్స్పెన్షన్ లో భాగం అవ్వ. నువ్వు ఇక్కడ 1,00,000 కోట్లు పోసాక ఎక్స్పాన్షన్ లో మళ్ళీ ఇక్కడ ఇప్పుడు వస్తావు నువ్వు డబ్బులు, నాకు తెలియగలుగుతా. ఇక్కడ ఇప్పటికి 70,000 కోట్లు మొత్తం పూర్తయ్యేటప్పుడు 1,10,000 కోట్లు అవుతుంది. ఉట్టి అదేమంటారు వరద కాలవలే 1,000 కోట్లు అవుతుంది. మళ్ళీ రిజర్వాయర్ నుంచి వచ్చే నీళ్లు అవి వాగుల నుంచి వచ్చే నీళ్ళని వరద నీళ్ళని తీసుకెళ్లి పారబోయడానికి ఒక కాలువలు, అవును. మళ్ళీ దాని చుట్టూ డెవలప్మెంట్ ప్లాన్, అది దానికి అంతా పెడతావు నువ్వు, బానే ఉంది. ఓ 1,00,00,000 కోట్లు ఇప్పుడు ఉట్టి రాజధానికి అవసరం అవుతుంది. అవసరం అవుతుంటే మళ్ళీ నేను కొన్ని ఎక్స్పాన్షన్ లో విజయవాడ గుంటూరు కలుపుతారు అనుకున్నాం, అది మంచి పద్ధతి, సెకండ్ ఫేజ్ లో కలుపుతారు అనుకున్నాం. అప్పుడు ఇంకెక్కడేం కడతావు నువ్వు? ఇంకోటి సెక్రటేరియట్ నుంచి అన్ని అక్కడే కట్టేశాక ఇంకెక్కడేం కడతావు? ఇప్పుడు వాస్తవంగా క్రిందటిసారి అయితే నిజమైనటువంటి అమరావతి ఉంది, నోటితో చెప్పి విజయవాడలో కొన్ని కార్యాలయాలు ఉన్నాయి, గుంటూరులో కొన్ని కార్యాలయాలు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఒక చోట ఉంది, విద్యాశాఖ ఒక చోట ఉంది, ఒక్కో చోట ఒకటి పెట్టారు. గుంటూరులో కొన్ని కార్యాలయాలు పెట్టారు, విజయవాడలో కొన్ని కార్యాలయాలు పెట్టారు. కాగ్ కార్యాలయం అక్కడ పెట్టుకొచ్చారు, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించింది అక్కడ పెట్టుకొచ్చారు విజయవాడలో. గుంటూరులో పారిశ్రామిక శాఖ సంథింగ్ ఉంది, ఆ తర్వాత పెట్టుబడుల శాఖ ఉంది, అట్లా బోల్డ్ ఉన్నాయి. అప్పుడు అది మొత్తం రాజధాని అంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు మొత్తం తీసుకెళ్లి నువ్వు అమరావతిలోనే పెట్టి విజయవాడ గుంటూరు లేదు అందులో అంటే 29 గ్రామాలే అంటే దాన్ని జగన్ వాడాలనుకుంటున్నాడు నెక్స్ట్ ఎలక్షన్స్ కి. ఎందుకని నువ్వు రాష్ట్ర ప్రజలందరూ సొమ్ము తెచ్చి ఒక ఊరిని తయారు చేయడానికి ఎట్లా పెడతావు అని కదా ఇక్కడ. అదేమంటే ఇది భవిష్యత్తులో సంపద సృష్టిస్తుంది. ఇప్పుడు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు తగలేశాక భవిష్యత్తులో 10,000 కోట్లు తెస్తంటే ఏంటి ప్రయోజనం? దానివల్ల ఎప్పటికీ జగన్ ఆ 29 గ్రామాలకు ఆ ప్రాంతానికి వ్యతిరేకంగా మిగిలిపోరా నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కడపళ్ళకి వ్యతిరేక ఇది వరకు, ఇప్పుడు అదే కడపళ్ళు మన ఓట్లే లేదా? ఓటు రాజకీయం కాదు, మనం తాత్కాలిక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, దాన్ని ఏమంటారు, కరెంటు ఉచిత కరెంట్ ఇస్తే నాశనం అయిపోతుంది రాష్ట్రం, కరెంటు సాధ్యం కాదు అన్నాడు చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి వచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు కదా, అదే పాలసీ అమలు చేశాడు కదా. రేపు పొద్దున పాలసీ అమలు చేయాల్సి రావచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు ఏం చెప్పారు? కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నాడు రాజశేఖర రెడ్డి అన్నాడు. కార్పొరేట్ శక్తులు అందరూ ఎవరి చేతిలో ఉన్నాయి? తెలుగుదేశం చేతిలో ఉన్నాయి. అంటే తెలుగుదేశం వాళ్ళకి రాజశేఖర రెడ్డి దోచిపెట్టినట్ట, కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు. అయినా సరే అతను కంటిన్యూ చేశాడు. చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేయాల్సి వచ్చింది కదా. ఓ విధానం అనేటటువంటి దాంట్లో కాంట్రవర్సీ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రజల్ని కన్విన్స్ చేయడం కాదు, కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాం. ఎందుకంటే ఎదుటి వాడికి ఈ ప్రయోజనం యొక్క ఓటు పోకూడదని కోరుకుంటారు రాజకీయాలు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి రైతు బజార్ స్కీమ్ ని రాజశేఖర రెడ్డి ఎక్కిరించాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి జన్మభూమిని శ్రమదానాన్ని రాజశేఖర రెడ్డి ఎక్కిరించాడు. అతను వచ్చాయి కంటిన్యూ చేయాల, బట్ రాజశేఖర రెడ్డి అతను కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అంటే కంటిన్యూ ఏది చేయగలుగుతాం? స్థిర నిర్ణయంతో. రేపు చంద్రబాబు నాయుడు అన్న మీరు అన్నట్టే ఖచ్చితంగా ఎక్స్పాండ్ చేయాలి. అప్పుడు ఏమంటారు? జగన్ అప్పుడు అదే కదా చెప్పింది అంటారు. అంతే కదా. ఇప్పుడు జిందాల్ కంపెనీ వాడు కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాడు, అప్పుడు వీళ్ళు ఎక్కిరించారు. మా చంద్రబాబు నాయుడు అంత ముందే శంకుస్థాపన చేశాడు కానీ ఏమన్నా గట్ట కన్స్ట్రక్షన్ జరిగిందా? లేదు. వీళ్ళు జిందాలోడు పెద్ద దుర్మార్గుడు, జిందాలు అమ్మాయిలు కూడా ఏడిపించే రాక్షసుడు,
అట్లాంటి వాడితో బంధాలంటూ ఒక అడిషనల్ ఎస్పీ అడిషనల్ డీజీని తీసుకెళ్లి బొక్కలో దోశారు, 2 పోలీస్ అధికారుల మీద సస్పెన్షన్లు పెట్టారు, ఇప్పటికి కూడా పోస్టీ లేదు. మరి అదే జెండాలతో ఇప్పుడు కూర్చుని పంచుకుంటే అదే జెండాలకి ఇప్పుడు చేస్తుంది. మరి అప్పుడు దుర్మార్గుడు ఎట్టయ్యాడు, ఇప్పుడు సన్మార్గుడు ఎట్టయ్యాడు? అంటే కాలక్రమంలో మనం విధానాల్ని మార్చుకుంటున్నాం. అక్కడ అదే ప్లాంట్ పెడుతున్నారు, స్టీల్ ప్లాంట్ 2028కి అవుతుంది. వాస్తవంగా ఇప్పటికి అయిపోవాలి, 2 ఏళ్లలో కట్టగలరు. 23లో శంకుస్థాపన జరిగింది, 24లో ఎన్నికలు వచ్చేసినాయి. అప్పటికి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు అక్కడ. ఆ తర్వాత ఆ జిందాల్ వాళ్ళకి సంబంధించిన దాని మీద ఎన్ని గొడవలైనవి, సీఎం రమేష్ వాళ్ళది, ఆదినారాయణ రెడ్డి వాళ్ళది, ఇవన్నీ కూడా అడ్డుకున్నారు కదా. ఈ 2 ఏళ్లలో అధికార కూటమి అడ్డుకుని ఇప్పుడు వీళ్ళతో కాంప్రమైజ్ అయితే ఇండస్ట్రీ నడుస్తుంది. అప్పుడు ఎవరిది విధ్వంసం, ఎవరిది పాలన? అప్పటి నుంచి గొడవలు లేకపోతే ఈ 2 ఏళ్లలో అక్కడ అయిపోయి ఉండేది కదా. ఇంకోటి, గతంలో 4 ఏళ్లలో అమరావతి పూర్తి చేయలేదు. ఎందుకని? భూ సమీకరణ ఇదంతా. ఇప్పుడు కూడా భూ సమీకరణ వివాదాలు ఉన్నాయి, ఇవన్నీ పరిష్కరించుకోవాలి. రెండవది, ఫస్ట్ ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే అసలు ఏ రాజధాని లేదు కాబట్టి ఏదో ఒకటి ముందు తగలెట్టనిండ్రా బాబు అంటున్నారు ప్రతి ఒక్కరు. అంతేగాని పూర్తి అయిపోయిన తర్వాత వాటి నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు హైటెక్ సిటీ పెట్టినప్పుడు తిట్టారు, చంద్రబాబు గారు చెప్పినట్టు. ఆ తర్వాత ముందు సావనీయండ్రా అన్నారు. ఆ తర్వాత ఎక్స్పాన్షన్ రాజశేఖర రెడ్డి చేతికి పోయింది. ఇప్పుడు ఎక్స్పాన్షన్ రేపు జగన్మోహన్ రెడ్డి చేతికి పోవచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు 12 కిలోమీటర్లు అనుకున్నాడండి. దాని పేరు ఏమంటారు, మన అవుటర్ రింగ్, ఓఆర్ఆర్ 12 కిలోమీటర్లు అనుకున్నాడు. శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ అనుకున్నాడు. కానీ ఏది స్టార్టింగ్ కూడా చేయలే. చర్చలు జరిగినాయి, ప్రతిపాదనలే జరిగినాయి. ఇక నేను లేకపోతే ఏం కాదన్నాడు ఆయన. రాజశేఖర రెడ్డి వచ్చాడు, 60 కిలోమీటర్లు చేశాడు. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన హయాంలోనే శంకుస్థాపన చేసి ఆయన హయాంలోనే ప్రారంభించాడు. జరిగింది కదా. ఆగిందా ఎక్కడన్నా అభివృద్ధి? అట్లాగే ఇక్కడ కూడా అభివృద్ధి ఆగదు. అమరావతి ఏం ఆగదు, ఎవడు లాక్కెళ్ళడు, ఎవడు తీసుకెళ్ళడు. కాకపోతే ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఉంటే 1,00,000 కోట్ల లక్షల కోట్ల 29 గ్రామాల్లో పోస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఉంటే దాని బడ్జెట్ సగానికి సగం తగ్గించి ఈ మిగతా ప్రాంతాలంటే ఖర్చు పెడతాడు. అది తేడా. ఇప్పుడు జనాలు ఏం కోరుకోవాలి? 1,00,000 కోట్లతో 29 గ్రామాలు బాగుపడాలా, లేకపోతే విజయవాడ గుంటూరు ఇదంతా కలిపి ఒక మహానగరం కావాలని జనం తెలుసుకోవాలి. డెవలప్మెంట్ అంతా అమరావతి నుండే స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది అదే డెవలప్మెంట్ రేపొద్దున ఆగిపోద్దా, అక్కడికక్కడ నిలిచిపోద్ది? ఏం స్టార్ట్ అయింది అక్కడ? అంటే వాళ్ళు కట్టే నిర్మాణాలు, నిర్మాణం డెవలప్మెంట్, బిల్డింగ్లు. నిర్మాణం అనేది బిల్డింగ్, డెవలప్మెంట్ అనేది విశాఖలో కనబడుతుంది, డెవలప్మెంట్ అనేది రాయలసీమలో కనబడుతుంది. అమరావతిలో ఏం కనబడింది? బిల్డింగే కనబడుతుంది. అది డెవలప్మెంట్ ఎట్ అవుతుంది? అంటే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కావాలంటే నీకు ఊరు కావాలి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ పెడతాడు, క్వాంటమ్ వ్యాలీలో ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు, లేకపోతే ఇంజనీరు అక్కడెక్కడ ఉంటాడు? ఇక్కడ లాజికల్ మిస్సింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను అనే పాయింట్ కూడా అదే. నువ్వు 29 గ్రామాలలో మౌలిక వస్తువులు ఎన్ని కల్పిస్తావు? ప్రభుత్వ భవనాలు కడతావు, గుడ్. ప్రభుత్వ భవనాల్లో పనిచేసే సిబ్బంది ఎక్కడ ఉండాలి? అంటే అక్కడ వాడే బిల్డింగ్ కట్టుకుంటే వాడికి ఇప్పటికీ నువ్వు స్థలం ఇవ్వాలి, పేపర్ మీద తప్ప. వాడికి స్థలం ఇచ్చిన 1200 గజాలకి వాడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 2 కోట్లు 3 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 1200 గజాల్లో 3 కోట్ల రూపాయలు ఆశిస్తే దాంట్లో కన్స్ట్రక్షన్ ఇంకొక 1.5 అవుతుంది కదా. 5 కోట్ల రూపాయలతో 1200 గజాల్లో ఖర్చు అయితే అద్దెంత ఎక్స్పెక్ట్ చేస్తాడు చెప్పండి? 5 కోట్లకి రూపాయి వడ్డీ వేస్తే 5 లక్షల రూపాయలు నెలకి రావాలని కోరుకుంటాడు కదా. 5 లక్షల రూపాయలు నెలకి రావాలని కోరుకుంటే అద్దె ఎంత పడుతుంది? ఒక 50 ఫ్లాట్లు అనుకున్నాం, ఎంత అవుతుంది అప్పుడు? ఏ రేంజ్ లో సంపాదించాలి? అంటే ఏ రేంజ్ లో అద్దెకి ఇయ్యాలి? నీకు ఎలా సాధ్యం? ఇప్పుడు హైదరాబాద్ లో నేను బంజారా హిల్స్ లాంటి ప్రధాన నగరంలో, ప్రధాన ప్రాంతంలోనే గౌరీ శంకర్ నగర్ అనే ఒక బస్తీలో 4,500 అద్దెకి దిగా. నాకు ఆ 1,00,000 రూపాయల జీతము, కటింగులు పోను 67,000 రూపాయలు చేతికి వచ్చే రోజున నేను వెళ్ళి దిగింది అక్కడ. అది ఎందుకు? నా ఇంటి ఖర్చు ప్లస్ నా కిస్తీ కట్టాలి అక్కడ. అంటే ఇంటికి ఒక 30,000 పంపిస్తే 15,000 రూపాయలు నాకు కిస్తీ పడేది బ్యాంక్ అకౌంట్. ఇది ఇంటి లోన్ తీసుకున్నాను కాబట్టి ఇది ఒక 30, అదొక 15, 45,000 పోతే నాకు అక్కడ ఇంకా మిగిలేటటువంటిది ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ కానీ. కాబట్టి నేను లెక్కేసుకోవాలి. అప్పుడు నేను 4,500 అద్దెకి దిగి ఒక ఏడాది తర్వాత, అదేది 2 గదుల ఇల్లు, అది బస్తీలు, ఏడాది తర్వాత అది ఎక్కువ అనిపించి ఆ పైన ఒకే ఒక్క రూమ్ ఉంది, ఓన్లీ సింగిల్ రూమ్.
అది కూడా దాన్ని ఏమంటారు ఆ రూమ్ లోపల వరకు ఇది చేశారు కానీ బయట ప్లాస్టింగ్ బయట లేదు. అంటే మామూలు ఇటుక రాళ్ళు ఇసుక అట్లా కనబడతాయి. అయినా సరే నేను అందులో దిగా. ఎందుకు? 3,000 రూపాయలకి ఇస్తానన్నారు, 1,500 మిగులుతుందని. ఇది మధ్య తరగతోడి ఆలోచనకి సంబంధించినటువంటి అంశం. అదే నేను తర్వాత రోజుల్లో ఇక్కడ అమీర్పేటలో ఎస్ఆర్ నగర్ లో 15,000 అద్దెకు కూడా ఉన్నా. ఎందుకని? ఆ స్థాయి అక్కడ. ఇప్పుడు ఇక్కడ అద్దె హైయెస్ట్ ఉంటుంది, బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ స్థాయి అద్దె ఉంటుంది. అక్కడికి వచ్చి సామాన్యుడు ఎట్లా ఉండగలుగుతాడు? స్టార్టింగ్ లో అది సాధ్యం కాదు. మేబీ నేను అనుకోవడం రేపు పొద్దున 29లో ఓడిపోవచ్చేమో జగన్మోహన్ రెడ్డి, కానీ 34కి వచ్చేటికి అదే చర్చ వస్తుంది. ఎందుకంటే అప్పటికి వీళ్ళు పూర్తి చేస్తా ఉంటారు కదా. పూర్తి చేశాక ఈ లెక్కలన్నీ గుర్తుకొస్తాయి. రన్నింగ్ లో ఉన్నప్పుడు మాట్లాడచ్చు మనం ఏదైనా సరే, పూర్తి చేశాక గుర్తుకొస్తుంది ఏంటి మన జీవితం అన్నటువంటి. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఎక్స్పాన్షన్ లేకపోతే ఎట్లా? ఒక ఊరు ఓన్లీ ఈడ్చి పెడితే అంతా మొత్తం ఆ వాకింగ్ అంతా 1,00,000 ఎకరాలంటే వాకింగ్ చేయొచ్చు, అంతే కదా. లేదా సరదాగా తిరగచ్చు, రోజులో తిరిగేయచ్చు 1,00,000 ఎకరాలు. అదే నీకు విజయవాడ గుంటూరు హైదరాబాద్ లో నువ్వు మొత్తం తిరగలుగుతావు ఒక రోజులో? అసాధ్యం. ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి తిరగడానికి సరిపోద్ది మనకి ఓ రోజు అంతా. ఎల్బీ నగర్ దగ్గర నుంచి కుకట్పల్లి వెళ్ళడానికి రోజు సరిపోద్ది మనకి. పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు సరిపోద్ది. అంత టైం పడుతుంది. ఇక్కడ మనకి మెయిన్లీ ఏంటంటే, నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను లా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్న హైకోర్టుకి వెళ్ళి, నేను రోజు గుంటూరు నుంచినో విజయవాడ నుంచినో హైకోర్టుకి వెళ్ళాలి, కానీ అక్కడ నేను ఉండటానికి లేదు కదా అవకాశం. రేపు ఈవెన్ భవిష్యత్తులో ఆ మిగతాది పూర్తయినా సరే, నేను చెప్పినట్టు ఈ ధనవంతులైనటువంటి వాళ్ళ ఇళ్ళ కట్టించిన ఇళ్లలో అద్దెకి దిగితే కూడా 30,000 40,000 అద్దె పడుతుంది అక్కడ. ఎట్లా కడతాను నేను? 30,000 40,000 అద్దె కట్టి నాకు సంబంధించినటువంటి జూనియర్లకు డబ్బులు ఇచ్చి పైన తినడానికి అవి వేసుకుంటాం, 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది కదా. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను అక్కడ ఉండగలిగినటువంటి కేసులు అక్కడ ఉంటాయా నాకు హైకోర్టులో? ఎట్లా మరి? మళ్ళీ క్లయింట్స్ అక్కడ దాకా రావాలి కదా. కానీ వయబిలిటీ, జగన్ ఇప్పుడు దూషించవచ్చు. ఇప్పుడు ఆ దూషణ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొదట హైటెక్ సిటీ కట్టినప్పుడు దూషించారు, నాయుడే చెప్తారు కదా. ఇప్పుడు జగన్ చెప్పే ప్రతిపాదన దూషించవచ్చు. జగన్ ని కాకుండా చంద్రబాబు నాయుడు సక్సెస్ కావాలంటే సింపుల్, ఇప్పుడు దూషించవచ్చు మీరు అన్నట్టు, వాళ్ళ చేతిలో ఉన్న మీడియా ఎకో సిస్టమ్ ద్వారా ప్రచారం చేయొచ్చు. కానీ పూర్తయ్యే లోపు, పూర్తయిన తరువాత వచ్చే చర్చ అదే, 29 గ్రామాలకేనా రాజధాని? కానీ రేపేంటి జగన్మోహన్ రెడ్డి విజన్? ఒకవేళ అధికారంలోకి వస్తే నిన్న ఆయన చేసిన ప్రకటన ప్రకారం గనక మనం చూసుకుంటే కంప్లీట్ గా విజయవాడలో కూర్చునే పరిపాలన చేస్తారా? చేస్తే గనక ఇప్పుడు ఉన్న 29 గ్రామాల పరిస్థితి ఏంటి? నాకు తెలిసి పాలన అక్కడే ఉంటది. ఎక్కడ? అమరావతిలో. అవునా? మిగతాది ఎక్స్పాన్షన్ అనేదంతా కూడా ఇప్పుడు కట్టడతానే, కొత్త కడతానే అన్ని అక్కడే అంటున్నారు. అది మేబీ విజయవాడ గుంటూరు వీటికి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ వ్యాలీ అక్కడ కడుతున్నాడు, రేపు పొద్దున ఇంకొక వ్యాలీ ఏదో కట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏదో అప్పుడు నవనగరాలు చెప్పారు, ఆ నవనగరాలు లాంటిది వీళ్ళు నవనగరాలు అన్నారు అనుకోండి, ఇంకోటి కూడా ఒక ఇండస్ట్రీ వస్తుంది. అమరావతి రాజధాని, ఇప్పుడు ఈ అమరావతిలో ఎక్స్పాన్షన్, విజయవాడ గుంటూరు మచిలీపట్నం కలుపుతున్నాం అంటారు. కలుపుతున్నాం అన్నప్పుడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లాంటి ఎక్కడికి పెట్టుకోవాలి? అమరావతిలో పెట్టుకుని మచిలీపట్నం తీసుకెళ్లాలా? మచిలీపట్నంలోనే పెడతాడు. కమర్షియల్ కాంప్లెక్సెస్ విజయవాడలో పెట్టచ్చు, ఇండస్ట్రియల్ గుంటూరు పెట్టచ్చు. ఇవి ఆటోమేటిక్ గా జరిగాయి. ఇప్పుడు ఇలా పెట్టాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో అతను ఏం మాట్లాడుతున్నాడు పద్దాక, రేవంత్ రెడ్డి పెట్టుబడులు అదిగో ఇది వస్తున్నాయి ఇది వస్తున్నాయి అంటాడు. ఎందుకని? నగరంలో కాబట్టి. చెన్నైలో కూడా పెట్టుబడులు వస్తున్నాయి కదా, ఆంధ్రాకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి కదా. వీళ్ళే చెప్తున్నారు కదా 25% దేశంలో తెస్తున్నామని. ఎక్కడ పెట్టారు ఆంధ్రాలో ఒకసారి చెక్ చేయండి. టోటల్ ఆంధ్రాకు వచ్చిన 25 రూపాయల పెట్టుబడులు, ఇది ఓవరాల్ 100లో 25 వచ్చింది కదా, 25లో అమరావతికి 5 రూపాయలు వస్తే 20 రూపాయలు బయట వస్తున్నాయి. మనం అడుగుతున్నాం నువ్వు రాయి అమరావతికి అని. నాకు వైజాగే కావాలంటున్నాడు గూగుల్ వాడు, నాకు వైజాగే కావాలన్నాడు మైక్రోసాఫ్ట్ వాడు, నాకు వైజాగే కావాలన్నాడు షిరిడి సాయి వాడు, నాకు వైజాగ్ కావాలంటున్నాడు లూలు వాడు. ప్రతి ఒక్కడు వైజాగ్ కావాలంట. ఇక్కడ బలవంతంగా ఇస్తే వరుణ్ బజాజ్ వాడు ఒక హోటల్ కడతాడు, బలవంతంగా ఇస్తే తక్కువ రేటుకి ఇస్తే యూనివర్సిటీ కడతాడు. ఇక్కడ బలవంతంగా ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ వాళ్ళు బతిన్లాడి అడుగుతున్నారు. ఏది అప్పుడు పోటీ? రేపు పొద్దున అదే విజయవాడ గుంటూరు కలిసింది అనుకోండి, ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు విజయవాడ వద్దంటారా? ఎయిర్పోర్ట్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈయన చెప్తున్నట్టు నాకు తెలిసి జగన్ వస్తే ఎయిర్పోర్ట్ విజయవాడదే ఎక్స్పాండ్ చేస్తాడు.
గన్నవరం గన్నవరం ఎక్స్పాండ్ చేస్తాడు. ఇక్కడ ఖర్చు అంటే ఇక్కడ ఇంకా మొదలే కాలేదు తెలివైన వాళ్ళు అయితే నేను చెప్పినట్టు 10 ఏళ్ల పాటు వీళ్ళే ఉండి ఎయిర్పోర్ట్ స్టేడియం కూడా కట్టేస్తే ఓకే. రైల్వే స్టేషన్ లేదు అంటే గనక రైల్వే స్టేషన్ అయినా సరే లేదు అంటే గనక నాకు తెలిసి ఆ మచిలీపట్నం విజయవాడ మధ్యలో అది వస్తది స్టేడియం ఆల్రెడీ, లేదా మంగళగిరి స్టేడియాన్ని వాడేస్తారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా అది వాడతారు మంగళగిరి స్టేడియం. కాదు, ఆల్రెడీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఉంది కదా మంగళగిరిలో, మన మ్యాచ్లు కూడా జరిగినాయి, దాన్నే ప్రకటిస్తాడు, దాన్నే ఇంటర్నేషనల్ అంటాడు, దాన్నే ఇంటర్నేషనల్ చేస్తాడు, కానీ అదనంగా ఇక్కడ పెట్టించడు ఇతను వస్తే గనక. అదే సందర్భంలో ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఆల్రెడీ ల్యాండ్ తీసుకుని ఉన్నాం, అక్కడ తీసుకున్న భూములకే కదా అశ్విని దత్ వాళ్ళకి ఎక్కడ ఇచ్చింది స్థలాలు, ఆ ఎక్స్పాన్షన్ కంటిన్యూ చేస్తాడు అక్కడ. ఎట్లాగో రోడ్డు ఇప్పుడు గన్నవరానికి వేసేసారు కదా, కాజా దగ్గర నుంచి డైరెక్ట్ గా వెళ్తుంది కదా, రాజధానిలోకే కదా కాజా దగ్గర నుంచి రోడ్డు కూడా, ఇంకేముంది ప్రాబ్లం. ఇప్పుడు శంషాబాద్ ఏమి బంజారా హిల్స్ లో లేదే, జూబ్లీ హిల్స్ లో లేదే, లేకపోతే పంజాగుట్ లో లేదే, శంషాబాద్ 30 కిలోమీటర్లు ఉంటుంది, ఇప్పుడు రాజధానికి గన్నవరం ఎయిర్పోర్ట్ కి 30 కిలోమీటర్లు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన ప్రకటనతో ప్రైవేటు నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే పారిశ్రామికవేత్తలు కొన్ని ప్రాజెక్టులు పెడుతున్నారు, క్వాంటమ్ వ్యాలీ కానీ ఇలా కొన్ని అవి ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి, కొన్ని సాయిల్ టెస్ట్ స్టేజ్ లోనే ఉన్నాయి. వాళ్ళకి ఒక రకంగా ఇది ఒక ఇబ్బందికరమైన వాతావరణమేనా, అంటే వాళ్ళు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా లేదంటే ఆగాల, ఈ పరిస్థితి ఏమన్నా వస్తుందా? అంటే బేసిక్ గా ఒకటి, ఇక్కడ వ్యాపారం చెయ్యాలనుకునేవాడు వెనక్కి వెళ్ళక్కర్లేదు, ఆల్రెడీ ఒప్పందాలు కూడా అయిపోయినాయి కాబట్టి వెనక్కి వెళ్ళాల్సిన పని లేదు, అదేం ఉండదు. ఎవరు వెనక్కి పోతారంటే ఇప్పుడు తక్కువ రేటుకు భూమి తీసేసుకుని భవిష్యత్తులో భూముల ధరలు పెరగడం కోసం ఇప్పుడు కేవలం ఏదో ఒక వంక పెట్టి వ్యాపారాలు చేసేవాడు మాత్రమే పారిపోవాలి. అంటే హైదరాబాద్ తరహాలు ఇక్కడ కూడా రేట్లు పెరుగుతాయిలే, 100 కోట్లు 200 కోట్లకి అయిపోతాయిలే అనుకుని ఇక్కడ భూమి కొని ఏదో ఒక వంక పెట్టుకుని చిన్న, ఇప్పుడు యూనివర్సిటీ వాడు ఉన్నాడు, యూనివర్సిటీ వాడికి ఎన్ని ఎకరాలు కావాలా, 10 ఎకరాలు కావాల్సి ఉంటే వాడికి ఎంత తీసుకుంటున్నాడు, 100 ఎకరాలు తీసుకుంటున్నాడు. 100 ఎకరాలు వాడు బిల్డింగ్ కడుతుంది ఎంత, 5 ఎకరాలు, మిగతా ఎన్ని ఇంకొక 5 ఎకరాలు, మిగతా 90 ఎకరాలు వాడి దగ్గర అట్టు పెట్టుకుంటున్నాడు. ప్రైవేట్ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి, పొద్దునాడు అమ్ముకుంటాడు, ఎవడు పర్మిషన్ అక్కర్లేదు వాడికి. అటువంటి వాటిని ప్రభుత్వం రద్దు చేసే అవకాశం కూడా ఉంటదేమో, తక్కువ ఉంటది, ఏం చేయరు జావరీళ్ళంతా, అంతా కుమ్మక్కైన బ్యాచిన అవన్నీ నాటకాలు ఆడతారంతే. అప్పుడు ఇంత ముందు ఇప్పుడు లెక్కనైతే గనక స్టూడియోలకి ఇచ్చారు వీళ్ళు, రాఘవేంద్రకి సినిమా ప్రమోషన్ కోసం అని ఇచ్చిన దాంట్లో షాపింగ్ మాల్ కట్టుకున్నాడు అతను, ఏమైంది మొన్న మధ్య గల్లా జయదేవ్ వాళ్ళకి ఇచ్చింది, అమరానికి ఇచ్చింది, వీళ్ళు రద్దు చేయలేదా, మిగిలిన స్థలం వాళ్ళకి కట్టలేదు, అలా ఉంచేసారని చెప్పి దానికి మళ్ళీ ఆపేయలేదా? అదే అగ్రిమెంట్ ఒకసారి కుదిరిన తర్వాత వాళ్ళ వ్యవస్థ కనుక ఏది లాభాల్లోనే ఉంటే తీయరు, ఓట్లు ఉన్నాయి, వ్యవస్థ ఉంది, ఏం చెయ్యరు, ఏడిపించడానికి పనికి వస్తుంది అంతే కాసేపు. నాకు తెలిసి అట్లా ఏడిపిస్తాడని కూడా, ఎందుకంటే ఆ రాజధాని ప్రాంతంలో ఇతను వస్తే, జగన్ వస్తే ఆ 29 గ్రామాల డెవలప్మెంట్ ఎక్కడిదక్కడ ఉంటదండి. మొన్న మధ్యన ఆయన మాట్లాడిన మాట కొన్ని సందర్భాల్లో, యూనివర్సిటీ దగ్గర భూములు ఉన్నాయి, ఇక్కడ సెక్రటరీ పెట్టుకోవచ్చు, ఇక్కడ అసెంబ్లీ పెట్టుకోవచ్చు, ఇలా కొన్ని చెప్పారు. ఒకవేళ అధికారం వస్తే, ఎందుకంటే లాస్ట్ 5 years లో ఆయన ఏం చేయలేదు అనేది ఉంది ఒక ముద్ర జగన్ మీద, ఈ 5 ఏళ్లలోనైనా ప్రభుత్వ నిర్మాణాలు ఏమైనా చేయగలుగుతారా, చేస్తారా, చెయ్యాలా? వీళ్ళే చేసేస్తారు కదా, ఇంకా అతను ఏం చేస్తాడు, వాళ్ళు అక్కడ చేస్తారు అమరావతి అంటే, దాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు కదా అమరావతి అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన ఇంటి దగ్గర నుంచి పరిపాలిస్తున్నాడు, సెక్రటేరియట్కి అప్పుడప్పుడు వస్తున్నాడు, లోకేష్ తన శాఖ నుంచినే చేస్తున్నాడు, ఎవడికోడు వాళ్ళ శాఖలు. ఇదివరకటి రోజుల్లో ఒక ప్రొసీజర్ ఉండేది, ప్రతి ఒక్కళ్ళు కార్యాలయానికి వచ్చి, సచివాలయానికి వచ్చి పొద్దున్నే సాయంత్రం దాకా మంత్రులు అందరూ అక్కడే ఉండేవాడు. మనందరం జర్నలిజం ఫీల్డ్ లో నేను పనిచేసినప్పుడల్లా, నేను సి ఛానల్లో పనిచేసినప్పుడు ప్రతి మంత్రి అక్కడే ఉండేవాడు, వీకెండ్స్ లో మాత్రమే వాళ్ళకి వెళ్ళేవాడు, మాక్సిమం నేను ప్రతి మంత్ని అక్కడే చూసేవాడు. నేను సి ఛానల్ 2000లో చేసిన టైంలో అయితే హైదరాబాద్ తోసుకుని వెళ్ళేవాడిని సెక్రటరీ. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అట్టలేదు, కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రగతి భవన్ లో కూర్చునే పరిపాలన అంతా. నేనేది ఎమ్మెల్యేలు మంత్రులు చాలా మంది ఇప్పటికే హైదరాబాద్ లోనే ఉండటం కాదు, నేను అనేది ఉండటమే కాదు, సెక్రటేరియట్ కి వచ్చేవాడు. ఇప్పుడు అసలు సెక్రటేరియట్ ఎవడు వస్తున్నాడు, ఎవరి కాళ్ళు వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచి, ఏ దాని పేరు ఏమంటారు, క్యాబినెట్ మీటింగ్ లేకపోతే ఏ లోకేష్ పిలిస్తేనో చంద్రబాబు పిలిస్తే తప్పించి మాక్సిమం అదే నడుస్తుంది. ఇతను క్రిందసారి క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలించాడు జగన్మోహన్, అతనితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు కొంత బెటర్, సెక్రటేరియట్ కి వచ్చి వెళ్తుంటాడు. కేసీఆర్ బుద్ధి అయినా సరే ఆ ప్రగతి భవన్ లో తన ఇంటి దగ్గర నుంచి పరిపాలించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇంటి దగ్గర నుంచి సెక్రటేరియట్ అప్పుడప్పుడు వస్తున్నాడని టిఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. కాబట్టి రోజులు మారిపోయినాయి,
సచివాలయం బేస్డ్ లేదా ఆ క్యాపిటల్ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్ పోయింది. హైకోర్టుగా నడుస్తుంటది, అలాగే అసెంబ్లీగా నడుస్తుంది. పరిపాలన అయితే సచివాలయంలోకి వచ్చి వీళ్ళు కూర్చుంటారని నేను అనుకోను. వాళ్ళు కూర్చోరు, వీళ్ళు కూర్చోరు. సమావేశాల టైంలో అసెంబ్లీకి మాత్రం వస్తారు, అంతే. అవి జరుగుతాయి. మిగతా ఎక్స్పాన్షన్ అంతా కూడా విజయవాడ, గుంటూరు జరగచ్చు. ఎక్కువగా ఎక్స్పాన్షన్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిస్తాడని కూడా నేను అనుకోను. దాంట్లో ఇంకోటి పరిపాలన అక్కడి నుంచి మారుస్తాడని కూడా నేను అనుకోను. సచివాలయం అన్ని ఫ్లోర్లు కట్టిన తర్వాత అది వదిలేసి ఇంకో సచివాలయం కట్టుకుంటాడని నేను అనుకోను. అట్లా కట్టడానికి వేస్తే మళ్ళీ ఎవడో ఒకడు కోర్టులు వేస్తాడు, ఆపుతారు కూడా. క్రిందసారి మన అందరం మర్చిపోతుంది ఏంటంటే, దాన్ని ఏమంటారు, లాజికల్ గా కావాలని మర్చిపోతున్నారు చాలా మంది. జగన్ మొట్టమొదట ఆ రామకృష్ణ టవర్స్ ఏదో తీసుకోవడానికి రెడీ అయ్యాడు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి కూడా. ఎక్కడ? విజయవాడలో, గుంటూరు విజయవాడ మధ్యలో హైవే మీద అదేదో ఒక టవర్స్ కొనడానికి రెడీ అయితే విజయసాయి రెడ్డిలు ప్రకటించారు కూడా. ఈ లోపు వాళ్ళు కోర్టుకి వేశారు, ఎక్కడికి మార్చకూడదు అన్నట్టు. ఆ తర్వాత తాడేపల్లితో కలిపే ప్రయత్నం చేశాడు కార్పొరేషన్ కి, దాని మీద కోర్టు కేసు ఆపారు. గుంటూరుతో కలిపే ప్రయత్నం చేశారు, దాని మీద కోర్టు కేసు ఆపారు. అతను ఏ పని చేయలేకుండా రాజధాని అంటే చంద్రబాబు వచ్చాక పరిపాలన జరగాలి, నువ్వు చేయడానికి వీల్లేదని అతను కోర్టుల ద్వారా అడ్డుకుంటానే ఉన్నారు. 5 ఏళ్ళు అలాగే అయిపోయింది. మరి ఏం చేయాలి ఇక్కడ? రేపైనా చేస్తారు. కాబట్టి అతను కూడా ఏం చేస్తాడు ఈసారి, ఈ సినిమా కూడా ఏముండదు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ అటు తన ఇంటించిందే పరిపాలన చేస్తాడు. నువ్వు భవిష్యత్ అంటే ప్రభుత్వాన్ని మేము శాసిస్తాం, ఎవడైనా మా కాళ్ళ దగ్గర ఉండాలి అనే తత్వం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం. దాని వల్లనే ఇప్పుడు ప్రతిఘటన, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. జగన్ వస్తే అదేదో నీళ్లు చల్లితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, కడపలో ఎవరన్నా పసుపు నీళ్లు చల్లారా? చల్లితే ఊరుకుంటారా? ఇక్కడ నువ్వు ఎట్ట చల్లావు అంటే నీకు నచ్చని మనిషిని ఉన్మాదిగా నువ్వు చూపెడుతున్న ఉన్మాదం. ఇప్పుడు మన కోడిగుడ్లు వేశారు, రాళ్ళు వేశారు, దానికి ఏమంటున్నారు? ఇదే చంద్రబాబు మీదనో లేకపోతే అదే టీడీపీ వాళ్ళ మీదనే వేస్తుంటే ఉన్మాదం, వీళ్ళ మీద వేస్తే తరిమి కొట్టారు. ఏది జన్యును మాట? తరిమి కొట్టారు అనే పదం నిజమైతే నిన్ను తరిమి కొట్టంటే. ఇద్దరు నాయకుల మధ్య ఈగో ఫీలింగ్స్ రాజధానితో బంతాట ఆడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కి 2 నాయకులు కాదు, 3 నాయకులు అహం, ఎవరికి వాళ్ళ అహం. కనీసం ఒకరికొకరు షేక్ హ్యాండ్ కాదు కదా, పేరుతో మాట్లాడుకోవడానికి కూడా నచ్చని మన వైనం. పవన్ కళ్యాణ్ పేరెత్తడు ఇతను, చంద్రబాబు పేరెత్తడు, చంద్రబాబుని ఎటకారంతోనే మాట్లాడతాడు, జగన్ ని పేరు రోజు ఎటకారంతోనే ఉంటది. ముగ్గురికి చంద్రబాబు అంటే పవన్ కి పడుతుంది, జగన్ అంటే పడదు. జగన్ కి చంద్రబాబు అంటే పడదు, పవన్ అంటే పట్టించుకోడు. ఇది తత్వం. నాయకుల యొక్క అహం. ఈ అహాన్ని సంతృప్తి పరిచేందుకు వాళ్ళకి తాబేదారులుగా పనిచేసే జనం, అందరూ కాదు, వాళ్ళ తాబేదారులుగా వ్యవహరించే జనం, జెన్యునిటీ చచ్చిపోయినటువంటి తరం, తటస్థులైన ఆంధ్రులు తెలంగాణకి వెళ్ళి కూర్చుని మాట్లాడలేనటువంటి తరం, ఉద్యోగాలు ఉపాధి కోసం ఇక్కడ ఉండనటువంటి వర్గం. ఫలితంగా మన పరిపాలన నడిపిస్తున్నది ఎవరయ్యా అంటే ఎన్ఆర్ఐలు, ఇతర రాష్ట్రాల్లో కూర్చున్నటువంటి వాళ్ళు సోషల్ మీడియా సాక్షిగా చేసే ప్రకటనలకు అనుగుణంగా ఇక్కడ నిర్ణయాలు జరుగుతున్నాయి. అంతే తప్పించి రియాలిటీ జరగట్లా. రియాలిటీ జరగాలంటే అమరావతి అక్కడే ఉండాలి, అమరావతి అన్న నగరం నోటిఫై కావాలి. ఆ నగరంలో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరితో కూడినటువంటి సిఆర్డిఏ పరిధి మొత్తం నగరంగా ప్రకటించబడాలి. ఇష్టమైతే మచిలీపట్నం కలుపు, లేదా వదిలే, నేను దాన్ని కూడా ఒప్పుకున్నాను. అది ఈ ప్రభుత్వానికి నచ్చలేదు, వదిలే, మచిలీపట్నం కలపని నేను అన్ను. నువ్వు అది నెక్స్ట్ జగన్ వస్తే కలుపుకుంటాడేమో, ఎక్స్పాన్షన్ లో పార్ట్ అవుతుంది. అంతే తప్పించి అసలేమీ కాకుండా ఉట్టి 29 గ్రామాలు అంటే వీళ్ళ తప్పు. దాన్ని పరిపాలనకు సంబంధించి స్పష్టత ఇవ్వకుండా మావిగన్ నా ఫార్ములా అన్నాడు, నేను వస్తే అవి ఎక్కడే ఉంటాయి, మిగతా ఎక్స్పాన్షన్ నేను ఇచ్చేస్తాననే అర్థవంతమైనది కాకుండా అర్థం కాని మాట మాట్లాడటం జగన్ తప్పు. ఈ ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయా లేదని వాళ్ళ దగ్గర నుంచి ఒక లెక్క, అఫీషియల్ లెక్క సిఆర్డిఏ నుంచి వచ్చింది. 52% ఎంతో జరగాల్సిన పనులు 31%కే ఉన్నాయి, ఇంకా చాలా వరకు వేరియేషన్ ఉంది అనేది. 3 ఏళ్ల టైం ఉంది. ఆ పనులు వేగం పెంచగలుగుతారా? పెంచకపోతే జగన్ వస్తే రేపొద్దున ఇబ్బందేనా? ఆ భయం ఏమన్నా ఉంటుందా టీడీపీకి? జగన్ వలన అమరావతి తొందరగా అవుతుంది నాకు తెలిసి. అదే అంటున్నాను, ఈ 3 ఏళ్లలో పూర్తి చేసేస్తారు దాదాపుగా. మెయిన్ చేసేసి ఇనాగ్రేషన్ చేసుకుని వెళ్ళి కూర్చుంటారు. ఎందుకంటే జగన్ వస్తే ఆగిపోతుందన్న భయం వీళ్ళకుంది, రాకూడదని వీళ్ళు కోరుకుంటారు. కాబట్టి ప్రస్తుతానికి ఉన్న వీళ్ళ లెక్క ఏంటంటే 5 అంశాలలో కారణంగా జగన్ ఓడిపోతాడన్నది వీళ్ళ లెక్క ఉంది. ఒకటి
అవును. దాని ద్వారా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తల యొక్క ఓట్లు ఉంచుతున్నారు. ఉమ్, వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఇతర రాష్ట్రాలు అయితే ఇక్కడ వాళ్ళే తీయరు. ఉమ్, ఉమ్, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లని తీసేస్తారు. ఉమ్, కనీసం అదొక 30-40 లక్షలు కొడతారు. ఉమ్, అది ఒక ఆస్పెక్ట్ ఉంది. ఉమ్, రెండోది వచ్చేటప్పటికి మన చేతిలో ఉన్న మీడియా, సోషల్ మీడియా, వీటి ద్వారా రాజధానికి వ్యతిరేకం, ఇతను వస్తే నాశనం అనేటటువంటిది ఆ ఎకో సిస్టమ్ ప్రాపగాండా నడుస్తుంటది. ఉమ్, మూడోది వచ్చేటప్పటికి భావోద్వేగాలని రెచ్చగొడుతూ మేజర్ ప్రభుత్వ వైఫల్యాలు వచ్చినప్పుడల్లా కూడా దాన్ని డైవర్షన్ చేయగలిగినటువంటి టాక్టికల్ యాక్టివిటీ, యువతరాన్ని దారి మళ్లించే యాక్టివిటీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు కాబట్టి అది కూడా వీళ్ళకి ఫెచ్చింగ్ అయినటువంటిది. ఉమ్, నాలుగోది వచ్చేటప్పటికి కూటమిగానే ఉంటారు, బలంగానే ఉంటారు అదే, కాబట్టి గ్యారంటీ విజయం సాధిస్తామని. ఇంకోటి సంక్షేమ పథకాలని ఇప్పుడు మాక్సిమం ఆపేశారు, పరిమితంగా నడిపిస్తున్నారు. లాస్ట్ ఎందుకు అని చెప్తున్నారంటే జగన్ దగ్గర సంపాదన, జగన్ అంతా ఆర్థిక విధ్వంసం చేసేసాడు కాబట్టి మేము అది సంపాదిస్తున్నాం అంటే ఇప్పుడు మాట మార్చారు. సంపాదన పెంచామని. సంపాదన పెంచినప్పుడు డబ్బులు ఇయ్యని అడుగుతాం కదా. లాస్ట్ ఇయర్ సంక్షేమ పథకాలన్నీ ఇస్తారు, ఇచ్చి ఇది జగన్ వస్తే నాశనం చేస్తాడు, మేము వస్తే కొనసాగిస్తామంటారు. అవును. ఆ విధంగా ఇప్పుడు ఇప్పటి నుంచినే ఇస్తుంటే జగన్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇచ్చేటప్పటికి చివరికాలకు బోరు కొట్టింది. ఉమ్, వీళ్ళు మొదటి ఏడాది నుంచి ఇవ్వకుండా ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కటి తీసుకొచ్చి పెడుతూ ఉంటే లాస్ట్ ఇయర్కి అన్ని ఇచ్చి సూపర్ 6 అన్ని నిజంగా లాస్ట్ ఇయర్ అమలు చేస్తారు. ఉమ్, లాస్ట్ 6 నెలల ముందు మహిళలకు 1500 కూడా ఇస్తారు. ఉమ్, అదే సందర్భంలో అప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. ఏదో అప్పుడు పసుపు కుంకాల డబ్బులు 10,000 ఇచ్చారు లాస్ట్ అట్లాగే లాస్ట్ లో ఇస్తారు వీళ్ళు. ఇచ్చి అది ఇస్తారు. అట్లాగే ఈ నిరుద్యోగ భృతి ఇస్తారు. అట్లాగే 40-50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. అలాగే వీళ్ళకి పెన్షన్ పెంచుతారు. మళ్ళీ అన్ని హామీలు లాస్ట్ ఇయర్ చేసి ఇదిగో నేను సంపద సృష్టించి మీకు ఇస్తున్నానని చెప్తాడు. అప్పుడు కంటిన్యూ అవ్వాలంటే ఇది ఈ 5టిని తట్టుకు నిలబట్టడం జగన్ వల్ల అవుతుందా అన్న దాని మీద భవిష్యత్ రాజకీయం. అంటే మళ్ళీ అడితిరిగి సంక్షేమం దగ్గరికి రావాలి. ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పుకోవడానికి బాగుంటాయి. నా ఏరియాలో రోడ్డు వేసావు, జగన్ టైంలో కూడా సిమెంట్ రోడ్లు వేశారు. చివరి 6 నెలల్లో వేశారు. మొదటి 4.5 ఏళ్ళు వేయలేదు. లాస్ట్ 6 నెలల్లో ఒత్తిడి పెరిగాక వేశాడు. ఆ వేసిన ఏరియాలో కూడా ఓడిపోయాడు. రోడ్లు వేసిన ఏరియాలో. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతి గురించి ఆలోచించి ఓటు వేసే నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటదా రేపు? నేను అంటోంది అదే. ఈ 5 టాపిక్స్ అవుతాయి తప్పించి ఒక్క రాజధాని అవ్వదు. అంటే ఆ ప్రాంతం వరకు ఆలోచిస్తారు కదా. లేదంటే విజయవాడ, గుంటూరు, మీరు 29 గ్రామాలు ఆ ప్రాంతం వరకు అయినా ఓట్ బ్యాంక్ నష్టపోవాలి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఓట్లు అయితే మరి తెలుగుదేశం నష్టపోవాలి. ఎందుకు? నువ్వు అది కలపకపోవడం వల్ల. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలపంటున్నాడు జగన్. కలపకపోతే అప్పుడు తెలుగుదేశం కదా నష్టపోవాల్సింది. వాళ్ళు ఎందుకు నష్టపోతారు? వైసీపీ వాళ్ళు లెక్క ప్రకారం. కానీ వాళ్ళల్లో ఎక్కువగా తెలుగుదేశం కూటమికే వస్తాయి సీట్లు. ఎందుకంటే అతిపెద్ద అస్త్రం ఉంది ఇప్పుడు జగన్ మీద వేస్తున్న అస్త్రం. ఈ 5 టాపిక్స్ పరిపాలనకి సంబంధించి. అతిపెద్ద టాపిక్ భావోద్వేగ టాపిక్. జగన్ గురించి ఒక ఇప్పుడు జడ శ్రవణం, అతని పేరేంటి ప్రశ్న రావణం, లేకపోతే సునీల్ కుమారు, విజయ్ కుమారు, ఇట్లా వీళ్ళందరూ ఎవరైతే దళిత క్రైస్తవ అనుకూల ఆలోచనలు చేసే వాళ్ళందరూ వాళ్ళని జగన్ పిలిచేమి మీటింగులు పెట్టి మీరు చేయండి అంటలా. కానీ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా జగన్దే అనే ఫీలింగ్ హిందువుల్లో పెరుగుతుంది, భావోద్వేగం పెరుగుతుంది. జగన్ వస్తే మళ్ళీ క్రైస్తవులకి పెద్దపీట పడుతుంది, దళిత క్రైస్తవులను ఎత్తున పెట్టుకుంటాడు. అతను ఆల్రెడీ దళిత క్రైస్తవ రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాడు క్రిందసారి. కాబట్టి దళిత క్రైస్తవ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నటువంటి వర్గం హిందువుల్లో మెయిన్. వాళ్ళందరూ కూడా జగన్ ని క్రిస్టియన్ కాన్సెప్ట్ లోనే చూస్తారు. అది అతనికి పెద్ద మైనస్. ఆ ఇంపాక్ట్ అతన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అంటే రాజధాని ఎఫెక్ట్ అయితే గెలిపోవటంలో అయితే డిసైడ్ ఉండదు నాకు తెలిసి. అంటే అది ఈ విజయవాడ, గుంటూరు నేను చెప్పినట్టు వీటిలో ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా ఈ యాంటీ దళిత్ రిజర్వేషన్ కాన్సెప్ట్ లో ఉంటారు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో వీళ్ళు కూడా జగన్ కి వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశం. రాజకీయంగా వైసీపీలో ఏమన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందా ఈ ప్రకటన? ఇప్పుడు గానీ భవిష్యత్తులో గానీ చాలా మంది నాయకులు ఆలోచించుకుంటారా? లేదంటే జంపింగ్లు జరుగుతాయా? లేదంటే జాయినింగ్లు జరుగుతాయా? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తలుపులు తెరిస్తే జరుగుతాయని నేను ఆశించా. పవన్ కళ్యాణ్ చేరికల కమిటీ పెట్టాడు, తెలంగాణలో పెట్టాడు, ఇక్కడ పెట్టాడు. ఎవరు వచ్చారు? నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే వైసీపీ వాళ్ళు
మొదటి 6 నెలల్లో జరుగుంటే ఉమ్, వైసీపీ వాళ్ళల్లో అనేక మంది బీజేపీకి కానీ జనసేనకి కానీ వెళ్ళిపోయేవాళ్ళు. ఉమ్, కానీ మొదటి 6 నెలలు తెలుగుదేశం ఆపింది. 6 నెలలు ఏంటి 2 ఏళ్ళు ఆపింది. ఉమ్, మొదట్లో వెళ్ళిన 3 అనుకుంటా, ఉమ్, సామినేని ఉదయభాను, అవును అవును పాలినేని, రోసయ్య, రోషయ్య, వీళ్ళ, అవును అతను చందు సాంబశివరావు, అవును ఈ 4 తప్ప ఆ తర్వాత ఎవరు చేరలేదు కదా. అవును పెద్ద చిన్న నాయకులు ఎవరు చితకాలు లేరు. తప్పించి ఏదో కార్యకర్తల స్థాయిలో జాయినింగ్ అదే బీజేపీలోకి చేరనివ్వలేదు. బీజేపీలో చేరతానని కొంతమంది ఊగినా కూడా రాయలసీమ నాయకుల్ని చేరనివ్వలేదు. అలాగా ఓవరాల్ గా అప్పుడు టెంపో ఉంటది, భయం ఉంది, టెంపో ఉంది. అంటే కూటమిగా ఉండడం వల్ల కూడా ఒక మైనస్ అవుతుందేమో జాయినింగ్లకి. విడివిడిగా ఉండుంటే, ఇండివిజువల్ గా ఉండుంటే కాదు, ఇక్కడ తెలుగుదేశం తన ఎదుగుదలతో సమానంగా జనసేన బీజేపీ ఎదగకుండా చూసుకుంటుంది జాగ్రత్తగా. ఈ వచ్చే వాళ్ళు టీడీపీకి వెళ్ళరు, టీడీపీ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. జనసేనకి వెళ్ళొచ్చు, బీజేపీకి వెళ్ళొచ్చు. అవును, వాళ్ళకి బలమైన నాయకులు తయారవుతారు. అలా తయారు కాకుండా ఒక వల వేశారు వీళ్ళు. ఎట్లాగా, మనం ఎవరో చేర్చుకోవద్దు, అట్లా వైసీపీ వాళ్ళందరూ దుర్మార్గులు, చేర్చుకుంటే మంచిది కాదని వల వేశారు. అదొక ట్రాప్ వేశారు. వీళ్ళు సరే బాబు గారు ఫీల్ అవుతారులే అని చేర్చుకోలేదు. మరి అదే సందర్భంలో వైసీపీ 4 ఎంపీలు ఇట్లాగా ఎందుకు వచ్చారు? ఇప్పుడు మస్తానరావు, వేద మస్తానరావు నీళ్ళు తీసుకున్నారు కదా, అట్లాగే కృష్ణయ్యని తీసుకున్నది కదా బీజేపీ. విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత అతన్ని తీసుకోలేదు అంతే. ఆ మొత్తం 4 సీట్లలో ఇటుకు వచ్చినట్టే కదా, టీడీపీకి 2 వచ్చేస్తే. అంటే వాళ్ళు రాజ్యసభ సీట్లు తెలియరు కాబట్టి తీసుకున్నారేమో. అదే అనేది, అంటే లబ్ధి పొందేటప్పుడు తెలుగుదేశం పొందింది, నష్టపోయిందేమో జనసేన భారతీయ జనతా పార్టీ. అప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు చేరికల కమిటీ వేశారు, మరి ఇప్పుడు ఏమన్నా నాకు తెలిసి ఈ 2 నెలల్లో తేలిపోతుంది చేరికలు ఏమన్నా ఉంటే. అంతే తప్పించి ఆ తర్వాత చేరికలు అంటే ఎలక్షన్స్ ముందుకు వచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ ఏంటి. నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశంలో చేరాను, నాకు రేపు ఎమ్మెల్యే ఎంపీనిస్తాను, నువ్వే నమ్మలేదు. అసలు వీళ్ళకే ఇక్కడ 3 ఉండేటప్పటికి 175 సీట్లో వీళ్ళిద్దరికి కలిపి 21, 10, 31 పోయా. అవును, బీజేపీకి జనసేనకి. అక్కడ వీళ్ళకి మిగిలింది అంటే సీట్లు పెరుగుతాయి కదా రేపు. పెరిగినప్పుడు కూడా ఆ లెక్కనే ఉంటదిగా. అదే వీళ్ళకి 40 ఇచ్చారు అనుకుందాం, బలమైన నాయకులు చేరాలి. ఏ సీట్లు ఇస్తారో తెలిస్తే ఆ నాయకుడు వచ్చి చేరడానికి వీలు ఉంటుంది. అంటే టీడీపీలో ఉండొచ్చు కానీ జనసేనకి బీజేపీకి అయితే మాత్రం బలమైన నాయకులు అవసరం అయితే ఉంటది కదా. నేను అంటున్నది టీడీపీకే కాదు, దీంట్లో చేరాలన్నా నేను జనసేనలో చేరా, ఊరికి నేను చేరి నాకేం ఉపయోగం? రోజు పవన్ కళ్యాణ్ గారి భజన చేస్తూ కూర్చుంటే ప్రయోజనం అంటే వాళ్ళకి సీట్లు పెరగ, ఎప్పుడు 21తోనే ఉంటారు. చెప్పేది అదే, ఏ సీట్ ఇస్తారో చెప్తే అంటున్నా. అవును, అది అప్పుడు డిసైడ్ చేస్తారు. అప్పుడు డిసైడ్ చేస్తా. ఇప్పుడు అదే ఇప్పుడు ఒక 50 సీట్లు వస్తే జనసేనకి అని అనుకుంటున్నారు వీళ్ళు. అలా చూసుకున్నా ఇంకొక 30 మంది రిక్వైర్మెంట్ అయితే అక్కడ ఉంది కదా. అదే అంటోంది, నేను ఇక్కడ నుంచి జాయిన్ అయ్యాను అనుకోండి విజయవాడకి, నాకు రాదు సీటు, నాకేం ఉపయోగం? అవును, ఇక్కడ అమ్మాబోయా అది అవ్వబోయా బొవ్వబోయా అని వైసీపీలోనూ పోయి నీ దగ్గరకు వచ్చి నాకేంటి సెక్యూరిటీ? తెలివైన వాళ్ళు అయితే వీళ్ళు ఇలా 225 రాబోతున్నాయి, ఇదిగో మీకు ఇస్తాను, బీజేపీ నీకు ఇస్తాను, నీకు 15 ఇస్తా, జనసేన నువ్వు ఒక 50 తీసుకో, ఈ 50 అని చెప్తే ఆ ఏరియాలో ఉన్న వైసీపీ వాళ్ళు వీళ్ళు పిలిచి తెచ్చుకోవచ్చు. అంటే సీట్ కోసం ఏముంది, అధికార పార్టీలో ఉండాలి కూటమిలో, దాని వల్ల జరిగే ప్రయోజనాలు దానికోసం. పెళ్లిళ్ళ కాపురం చేసుకున్నా చూసుకున్నా బిడ్డలు పుట్టాక అనుకోవడానికి, రాజకీయంలో ఎవడి ప్రయోజనం వాడు చూస్తాడు. కోట్ల రూపాయల డబ్బులు తగలేసి వచ్చి నాయకులకు భజన చేయడానిక? వ్యాపారమో పరిశ్రమో ఏదో చేసుకుంటేనే కదా రాత్రి పగల కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుంటాడు. ఆ సంపాదించుకున్నది తెచ్చుకొచ్చి పవన్ కళ్యాణ్ దేవుడు లేకపోతే మాధవ్ దేవుడు అని చెప్పి భజన చేస్తారేంటి అక్కడ కూర్చుని? రేపు నాకేంటి అనేది చూడకుండా ఇవాళ రాజకీయం లేదు. ఇవాళ రాజకీయం అట్ట ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు తెలుగుదేశంలో నేను ఇచ్చిన సీట్లు ఎవరికి ఇచ్చాడు? ధనవంతులకి ఇచ్చారా లేకపోతే పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చారా? ఎవరు కష్టపడ్డవాళ్ళు? ఇప్పుడు 4 కోటీశ్వర్లేగా. ఎవడు తక్కువ తిన్నోడు ఉన్నాడు వాళ్ళ దగ్గర? 4 ఇంక్లూడింగ్ జనసేన ఆయనతో సహా. జనసేనలో కష్టపడ్డోడికి ఇచ్చాడా ఆయన? ఏమని డబ్బు ఉన్నోడికి ఇచ్చింది. అంటే డబ్బు రాజ్యసభ సీట్లు అంటే జగన్ గారు ఇచ్చారులే, ఈ వేళ టైంలో మాత్రం ఇంతే కదా అనేది. అది కదా, నువ్వు ఇచ్చేది డబ్బులు ఉన్నోడికే ఇస్తున్నావు. డబ్బులు ఉన్నోడి నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చూస్తాడు? రేపు వీళ్ళు గెలుస్తారా లేదో చూస్తాడు వాడు. ఎందుకంటే రేపు తర్వాత వచ్చినోడు తొక్కుతాడు కదా, ఆ భయం ఉంటది కదా. గెలుస్తాడో చూడాలి, సీట్ వస్తుందో లేదో చూసుకోవాలి. సీట్ కన్ఫర్మ్ అంటే వస్తారు. పెమసాని చంద్రశేఖర్ సీట్ వచ్చింది కాబట్టి గుంటూరు వచ్చాడు కదా, లేకపోతే గుంటూరులో ఉండేవాడే ఏంటి ఇంత ముందు లేదు కదా. అట్లాగే ఉంటది రాజకీయం, ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే. లేదంటే అబ్బా అసలు
వీళ్ళు దేవుళ్ళు సార్, వీళ్ళు లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందని పరిగెత్తుకొచ్చారు, మనం కూడా భజన రాయొచ్చు అక్కడ. అవునవును. కొన్ని రోజులు పక్కకి వెళ్ళిపోయింది ఆ రెడ్ బుక్, లేదంటే అప్పుడు అరెస్ట్లో, సోషల్ మీడియా అరెస్ట్లు. ఎందుకంటే అప్పట్లో ఆ తురకా కిషోర్ దగ్గర నుంచి, లేదంటే వల్లభనేని వంశీ అన్ని మనం చూస్తే ఒక కేసు అయిన తర్వాత మళ్ళీ ఇంకో కేసు, ఈ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్. ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి పెడుతున్న కేసులు కానీ, అరెస్టులు కానీ మళ్ళీ ఆ పాత పద్ధతిలోనే నడుస్తున్నాయి. అదేం లేదు, మీకు అసలు ఎప్పుడు ఆగలేదు. ఆగలేదా? గ్యాప్ రాలేదా? బ్రేక్ వచ్చిందేమో. బుక్, రెడ్ బుక్ అంటే వేరే బుక్ కాదు. అక్కడ ఆయన ఏం రాసుకున్నాడో తెలియదు. అక్కడ నిరంతరం జరిగేది ఏంటంటే, కట్టర్ కార్యకర్తలకి తెలుగుదేశంలో ఒక ఫీలింగ్ ఉంది. అంటే వాళ్ళు మేబీ 30 నుంచి 50 వయసు మధ్యలో ఉన్నటువంటి కట్టర్ కార్యకర్తలు. తెలుగుదేశం కోసం వాళ్ళు కోసినా కూడా బ్లడ్ పసుపుగా వస్తుంది వాళ్ళందరికి కూడా. అలాంటి కట్టర్ కార్యకర్తలు 100 మంది ఉన్నారు వాళ్ళకి. వాళ్ళు 2019 టైంలో విసుగు చెంది వదిలేశారు. ఓటమిలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా పెద్దగా పార్టీ యాక్టివిటీకి రాలా 2-3 ఏళ్ల పాటు. 2-3 ఏళ్ల పాటు రాలా వాళ్ళు ఎవరు కూడా. ఈవెన్ కరోనా అప్పుడైనా అట్లాంటి వాళ్ళు ఏంటి, నిధులు సమీకరించగలరు, 10 మందితో మాట్లాడి కన్విన్స్ చేయగలరు, ఊరికినే రోడ్డు మీద రెచ్చిపోరు, పార్టీ ఆఫీసులోనే మాట్లాడతారు, అందరితో కలుపుకెళ్తారు వాళ్ళు. వీళ్ళు కట్టర్ కార్యకర్తలు. మిగతా పార్టీలకి, తెలుగుదేశానికి నిర్మాణాత్మక కార్యకర్త వాళ్ళు. వాళ్ళ కట్టర్ కార్యకర్త వేగ్గా కాదు, పార్టీకి ప్రయోజనం ఏం చేకూరుతుందని ఆలోచిస్తాడు. వీళ్ళకు ఒక అసంతృప్తి ఏముందంటే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారాలను అడ్డు పెట్టుకుని అవతల వాళ్ళని వేధించడు, అదే రాజశేఖర రెడ్డి, అదే జగన్మోహన్ రెడ్డి అయితే వేధిస్తాడు అనేటటువంటి వాళ్ళకున్న ఒక అపప్రద నన్ను అడిగితే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలాంటి కక్ష కట్టకపోతే రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఏంది గొడవ? వీళ్ళిద్దరికి ఏమైనా చిన్నప్పుడు ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయా, తగవలు ఉన్నాయా? అతను జైల్లో ఎందుకు పెట్టించాడు? కాంగ్రెస్ పార్టీ అయితే 1 రోజులు వచ్చేవాడు జగన్, 16 నెలలు జైల్లో ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు. ఇంప్లీడ్ అయినటువంటి అశోక్ గజపతి రాజా, ఎర్రన్ నాయుడు వాళ్ళు ఇంప్లీడ్ అయ్యి తెలుగుదేశం లాయర్లు అక్కడ కూర్చున్నారు కాబట్టి దెబ్బ కొట్టారు. అప్పట్లో జగన్ మీద ఏవైతే తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ తర్వాత చంద్రబాబు టైంలో కీలక పదవులు పొందారు. ఏంటండి, చంద్రబాబు నాయుడు డైరెక్ట్ కొట్టడం, ఆయువు పొట్టు మీద కొడతాడు. అంటే జగన్ కూడా అదే పని చేశారు అనుకోవాలి మరి. ఏది చంద్రబాబు నాయుడు అంత చేయలేకపోయాడు, అంత చేయలేదు. ఒక 58 రోజులకి దానికి సంబంధించి అధికారులందరినీ లేడిపించగలిగాడుగా జగన్. మరి అదే అధికారులు నడిపించలేకపోయాడుగా. జడి లక్ష్మీనారాయణ దర్జాగా తిరిగాడు కదా, ఏమైంది? కక్ష సాధింపు ఎవరి చేతిలో ఉన్నట్టు? అంటే కొంతవరకు ఈయన కక్ష తీర్చుకున్నాడేమో. ఏది ఎవరి మీద తీర్చుకున్నాడని? చంద్రబాబు నాయుడు మీద తీర్చుకున్నాడు. అది కూడా కక్ష అని నేను అన్ను, ముద్రకి ముద్ర వేశాడు. అంటే A1 అంటున్నారు కాబట్టి ఇందులో A1 అంతే. కానీ అది ప్రచారం చేసుకోవడం జాతకాలు. జగన్ గురించి ఇప్పటికీ వెళ్ళి ప్రచారం చేస్తారు. అది ఇంకా సింపతిగా మారి అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఈ మొక్క అండ కదా పద్దాక A1 దొంగ. జగన్ ని గురించి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కించపరిచిన పదాలలో 10వ వంతు కూడా జగన్ చంద్రబాబు అంట. అతనికి మాటకారి కాకపోవడము, మొహమాటస్తుడో తెలియదు నాకు. ఇప్పుడు అనట్లేదులేండి ఏమన్నా. ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది కంప్లీట్ గా. జగన్ సైకో అని అంటలేదా? గొడ్డల పార్టీ అని సైకో అని ఒక పదం, ఒకటే పదం వాడు. ఎప్పటికప్పుడు అవతల వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడడం చంద్రబాబు నాయుడు అదే. ఎన్టీ రామారావు కించపరుస్తాడు, నరేంద్ర మోడీని కించపరుస్తాడు. ఆయన కించపరచడం ప్రారంభిస్తే అవతల వాళ్ళు ఉరేసుకు చావాలి. అంత దారుణంగా మాట్లాడారు. ఒకటి ఇక్కడ అరెస్టుల పేరుతో విచ్చలవిడి స్వేచ్ఛ పెరిగిపోయింది ఆ సోషల్ మీడియాలో. నిజంగా అరెస్టులు చేయడం ఓకే, కరెక్టా కాదనేది ఒకటి, అది పక్కన పెడితే వీళ్ళు రెచ్చిపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. విచ్చలవిడి స్వేచ్ఛ అనేటటువంటి దాన్ని 1 సైడెడ్ గా చూడొద్దు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు జగన్ ని తిడతాడండి, తిట్టగానే వైసీపీ వాడు మాట్లాడతాడు. లైక్ ఇప్పుడు రావణ్లు వీళ్ళైనా మాట్లాడగానే ఇట్లా మా పవన్ ని తిట్టావా అంటారు వీళ్ళు. వాళ్ళు తిడతారుగా. మరి నువ్వు తిట్టే హక్కు ఒక జనసేనకి తెలుగుదేశానికే ఉంటది, అవతల వాళ్ళు తిట్టద్దంటే ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడుతున్నప్పుడు ఇదివరకు వైసీపీ టైంలో ఒక కండవ వేసుకుని, తెలుగుదేశం కండవ వేసుకుని ఒక అతను చేసేవాడు. అతను పట్టుకుని కేసులు పెట్టి వెంటాడారు కదా వీళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు ఒక కండవా పెట్టిస్తున్నారు. మరి అది తప్పన్నప్పుడు ఇది తప్పవాలి కదా, ఇది ఆపాలి కదా. సంస్కారము నీతి ఎదురోళ్ళకి చెప్తున్నారు ఎవరికాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గొడ్డల పార్టీ సైకో ఇవన్నీ తిడతాడు, దానికి నువ్వు అట్టాంటోడివి, నువ్వు ఇట్టాంటి నీచుడు అని చెప్పి వీళ్ళు తిడతారు. తిట్టగానే చంద్రబాబుని తిట్టారని కేసు పెడుతున్నారు. చంద్రబాబు తిడతే కదా వీళ్ళు తిట్టింది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఎంతసేపటికి వాడు ఎట్టా మాట్లాడతాడని ఒక్కటి కట్ చేస్తున్నారు తప్పితే రెండో చూపించట్లా. అదే కదా, ఇద్దరు మాట్లాడుతున్నారు.
ఉమ్, ఫస్ట్ ప్రొవకేషన్ ఎవరు చేస్తున్నాడు? ఇవాళ అదేదో సినిమాలో డైలాగ్ లాగా నా మానానికి ఏదో నేను మాడిపోయిన పెసరట్టు ఏంటంటే మధ్యలో చేంద్రి గోళ అన్నట్టు అదే కదా. ఎవడు పని ఆడు చేసుకుంటున్నాడు. వాస్తవంగా వైసీపీ వాడు భయపడిపోయేసి ఎవడు పని ఆడు చేసుకోవడం బిగిన్ చేశాక వాళ్ళని పట్టుకొచ్చి జైళ్లలో పెట్టి కేసులు పెట్టి ఏడిపిచ్చి రోజుల తరబడి తిప్పింది తెలుగుదేశం. వైసీపీని వదిలేసి తిరిగారు వాళ్ళు ఎలక్షన్లో కూడా. చివరికి వాళ్ళకి మళ్ళీ న్యాయ సహాయం వైసీపీ చేసింది కాబట్టి వాడు వైసీపీ వెనకాల తిరుగుతున్నాడు వాడు. ఇది నెంబర్ 1. రెండవది ఈ కేసులు పెట్టేటటువంటి తత్వం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంత నోటి దూలతో మాట్లాడేవాడు ఎవడు లేడు ఎప్పటికి కూడా. టీడీపీ, జనసేనకు సంబంధించిన వాళ్ళల్లో ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు సోషల్ మీడియాని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభాండం వేయడం ఎంతసేపు అండి, ఒక ప్రచారం చేయడం ఎంతసేపు చేస్తున్నారు కదా వీళ్ళు. ముందు అసలు నాయకులే మాట్లాడుతున్నారు కదా. ఇంకొకటి మనవాడు తిడితే సమర్థిస్తున్నారు కదా. ఇప్పుడు అతని పేరేంటి, నానాజీ మాట్లాడితే సమర్థించడం ఎందుకు సమర్థించినట్టు? లేదా వీళ్ళ మా నాయకుడు ఆ దగ్గుబాటి ప్రసాద్ ఎవరు అనంతపురం అతను జూనియర్ ఎన్టీఆర్ తల్లింది ఎట్లేదా, ఏం యాక్షన్ తీసుకున్నారు? పేపర్లో రాస్తారు సీరియస్ అయ్యారని. ఎవడు సీరియస్ అయ్యాడు చెప్పాడు వీళ్ళకి? తెలుగుదేశం కార్యాలయం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందని చూడండి. ప్రభుత్వం సీఎంగా కదా ఆయన, కొన్ని సీఎం ఆఫీస్ నుంచి ఏమైనా ప్రకటన వచ్చిందా? కానీ ఈనాడు జ్యోతి సీరియస్ అవుతాయి, ఈనాడు జ్యోతి సీరియస్ అవుతాయి చంద్రబాబు నాయుడిని కాపాడడానికి. బాబు తిట్టాడో లేదో తెలియదు కానీ అందులో సీరియస్ అయ్యాడు, ఇందులో సీరియస్ అయ్యాడు. కానీ ప్రభుత్వ కార్యాలయం నుంచి ఒక్క ప్రకటన రాదు. అంటే ఎవరు నాటకాలు ఆడుతున్నారు ఇక్కడ? తిట్టడంలో అందరి పాత్ర ఉంది. ఫస్ట్ అధికార పక్షం తిడుతోంది, దానికి ప్రతిపక్షం వాళ్ళు ప్రతి తిట్లు తిడుతున్నారు. అందరూ తిట్టట్లు అప్పటికి ఒకటో ఆరో తిడుతున్నాడు. ఆ ఒకటో ఆరో 3 కేసులు పెట్టి ఏడిపిస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రఘురామకృష్ణరాజు అదంతా ఆయన వాడు వీడు అనే మాట్లాడతాడు ప్రతి ఒక్కరు. వాడు వీడు ఉంటది, జడగాడు, ఆ తర్వాత తన పేరు లిల్లీ పుట్ట, నేను ఇంకోటి ఒక సంభాషణలో ఆయన అంటే వ్యక్తిగతంగా ఉంటాయి వ్యాఖ్యలు. అప్పుడు అవతలోడు వ్యక్తిగతంగా దూషించుకొని నన్ను ఇట్లా అంటాడా, నేను డిప్యూటీ స్పీకర్ ని అంటున్నాడు ఆయన. కరెక్ట్ అవుతుందా మరి అది? నువ్వు మాట్లాడేటప్పుడు మీరు మాజీ న్యాయమూర్తి గారు లేకపోతే అది కూడా అనద్దు. జడశ్రావణ్ గారు ఏందండి ఇది సంస్కారయుతమా? ఇప్పుడు మనల్ని కూడా దూషించినవి ఉన్నాయి. నేను ఎప్పుడైనా సరే లంకొడక ముంకొడక అని తిట్టానా? నేనేమంటాను, మీ సంస్కారానికి వదిలేస్తున్నా, నా వాదన ఇది అంతే, మీ సంస్కారానికి వదిలేస్తున్నా, మీ ఆర్గ్యుమెంట్ మీది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని విషయంలోనే నేను అమరావతిని వ్యతిరేకించట్లేదు, అమరావతి అక్కడే ఉండాలంటున్నా, ఎక్స్పెన్షన్ కావాలనుకుంటా, దీన్ని ఒప్పుకోవట్లేదు కొంతమంది. అది విభేదం అంటా నేను, వాదంలో విభేదం, అంతేగాని దూషించుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి 29 గ్రామాలకి పరిమితం, మేమందరం ఏమైపోతాం? విజయవాడ, గుంటూరు బాగుపడాలని కోరుకుంటాం కదా మేమందరం. మా అందరి సంపద కూడా తీసుకెళ్ళి అక్కడే ఎందుకు పెట్టాలనుకుంటా నేను? అది ఎక్స్పాన్షన్ నువ్వు చెప్పావు కదా ఇంతకు ముందు. మొదట మా ఊరి పేరు చెప్తూ విజయవాడ, పోనీ తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఓకే ఇక్కడి నుంచి అంతా కలుపుతాడేమో అనుకుంటున్నాం, మంచిది అనుకున్నాం. తీరా చూస్తున్నావు కలపకుండా విజయవాడ, గుంటూరు ఏం లేకుండా అన్నప్పుడు నేను ఖచ్చితంగా విభేదిస్తా. ఎందుకంటే ఒక నగరం ఉండాలని కోరుకుంటాను నేను. అలాగే విశాఖ నువ్వు ఇదివరకు సంబంధించి నేను ఇప్పుడు కూడా సమర్థిస్తాను. విశాఖ అయితే 25 ఏళ్లలో డెవలప్ అవుతుంది, ఇది 70 ఏళ్లలో డెవలప్ అవుతుంది. కానీ ప్రజలు దీన్ని కోటేశారు కాబట్టి చేసే హక్కు ఉంది. ఇది విభేదం అవుతుంది తప్పించి అభిప్రాయ భేదం శృతి మించి పవన్ కళ్యాణ్ గారి మీద మాటలు దాడులు పెంచుతున్నారు. మరి నేను చెప్తున్నది అదే, అక్కడ వచ్చే వేర్ దెర్ ఈజ్ యాక్షన్ దేర్ మస్ట్ బి రియాక్షన్. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఉపన్యాసంలో కూడా 10 మందిని టార్గెట్ చేస్తున్నారు, ఆయన దూషిస్తున్నారు, అదే స్వరంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది పవన్ ని విభేదించడం. దూషిస్తే తప్పు, లంకొడక ముంకొడక అంటే తప్పు, నో డౌట్. లేకపోతే ఏరా పవన్ కళ్యాణ్ అంటే కూడా తప్పే. సంభాషణలో అది అహంకారం, కానీ దుర్భాష కాదు అది. అంతే, ఇది పాయింట్. ఇక్కడ లాజికల్ పాయింట్ మాట్లాడుకోవాలి. నువ్వు ఒక తప్పుడు మాట మాట్లాడాక ఆ తప్పుడు దాన్ని అవతలోడు సమర్థించాల్సిందే అంటే ఎట్లాగా? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఓ భావోద్వేగ దాడి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎవరినన్నా ఏదన్నా అంటే రాష్ట్రం అంతా వాళ్ళని అలాగే తిట్టాలి. దాంతో విభేదించారు అంటే గనక వాళ్ళు అమ్ముడుపోయినట్టు, వాళ్ళు పేటీఎంలో ఇంకోటి ఉంటది. ఒకవేళ ఆ విభేదంలో కొంత వీళ్ళు కూడా కాస్త స్ట్రాంగ్ వర్డ్స్ వాడారనుకోండి, వాళ్ళు దుర్మార్గులు, నేరస్తులు. ఎక్కడి నుంచి ఇది? అంటే అరెస్టులతో కంట్రోల్ అవుతాయి ఇలాంటి, లేదంటే అరెస్టులు చేయకపోతే ఇంకా పెరిగిపోతాయా? నన్ను అడిగితే
అరెస్టులు చేయడం ద్వారా ఇప్పుడు అతన్ని హీరోని చేశారు. అవును. కృష్ణారావణ్కి అంతకు ముందు మామూలుగా ఉండేది. ఇప్పుడు ఆయన పేరేంది, మన ప్రొఫెసర్ నాగేశ్వర్ని వీళ్ళు గొడవ చేశాక అతనికి రేటు పెరిగింది, డబ్బులు పెరిగింది, అది సంపాదన పెరిగింది, రేటింగ్ పెరిగింది. ఇతనికి కూడా ఇప్పుడు కృష్ణారావణ్కి ఇప్పుడు మంచి సపోర్ట్ పెరిగింది. అవును. ఇంకోటి ఎక్కడికక్కడ వెళ్ళి జనసేన కార్యకర్తలు బూతులు తిడుతుంటే ఇప్పుడు అతను హీరో అయ్యాడు. దళిత బడుగు బలహీన వర్గాల్లోకి అతన్ని హీరోని చేశాడు. అక్కడ కాకినాడలో ఎక్కడో గుడ్లు వేసి దాడి కూడా చేయబోయారట, రాళ్ళు గుడ్లు. తీరా చేస్తే కోర్టు ఏముంది, అరెస్ట్ చేయదగ్గ నేరం కాదు పొమ్మని మళ్ళీ ఇంకో కేసు, అదే కేసే కదా పవన్ చూసి ఇంకో స్టేషన్ ఇప్పుడు ఇంకా 2-3 రెడీగా ఉన్నాయి. 30 కేసులు పెట్టు, నువ్వు ఎన్ని చోట్లకి తిప్పుతావో అతనికి అంత బెనిఫిట్. రేపు పొద్దున అతనికి ఫండింగ్ ఇచ్చేవాళ్ళు పెరుగుతారు, అతనికి పబ్లిసిటీ పెరుగుతుంది. ఇప్పుడు రేపు పొద్దున అతను మాట్లాడేదానికి వాల్యూ పెరుగుతుంది. ఏదో రోజు బయటికి రావాల్సిందే, కొన్ని రోజులు లేట్ అయినా, ఎన్ని కేసులు ఉన్నా. అతను లమ్లు ముమ్ములు తిడితే తప్పు. నేను అనేది అతను హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడేదాన్ని పూర్తిగా విభేదిస్తాను. రాజకీయ పరమైన అంశాల్లో అతను మాట్లాడే దాంట్లో వ్యతిరేకత ఉంటది, అంటే అవతల వాడికి కౌంటర్ ఉంటది. ప్రతిదీ అది నువ్వు చేస్తున్నావు కదా కౌంటర్. వీళ్ళకి అతను వైసీపీ ఇప్పుడు ఆ లెక్కనైతే ఇదివరకు నన్ను కూడా తిట్టాడు. అతను తిట్టాడు కాబట్టి నేను అతన్ని ద్వేషించట్లా. ఓకే, మనం అప్పుడే నేను కౌంటర్ కూడా చేయలేదు. నన్ను కొంతమంది అడిగారు మీరు సమాధానం చెప్పండి అతనికి అనేసి. అంటే ఎందుకు అతన్ని నేను హైలైట్ చేయడం? అంతే కదా. నేను మాట్లాడిన తర్వాత నన్ను విమర్శించిన వాళ్ళని నేను సమాధానం చెప్పా. వాళ్ళు అలాగ పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది తెలియని వాళ్ళకి కూడా ఎవరు అని తెలుస్తుంది అప్పుడు విని చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని నేను తర్వాత నేర్చుకుంది ఏంటంటే, నా గురించి ఎవడన్నా వీడియో పెట్టాడంటే మంచిది, నా వాదన ఎట్లాగూ నేను మార్చుకోను, వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళకి వివరణ ఇచ్చుకుని టైం వేస్ట్ ఎందుకు అనిపించింది నాకు. అంటే కాలం నేర్పిన పాఠం అది. అంతే. కృష్ణలంక కేసు వ్యవహారంలో సిఐ నాగరాజ్ కి నిజంగా థ్రెట్ ఉందా, లేదంటే ఆయన నోరు విప్పకుండా చేస్తున్నారా? ఏం జరుగుతుంది? ఫైనల్ కి వచ్చేసింది, వచ్చేసింది, అందరూ కలిసి గేమ్ ఆడుతున్నారు. కేసు ఏమీ కాదు, ఫైనల్ గా నాగరాజుకి 4 రోజులు పోతే ఇది అయిపోగానే బెయిల్ వచ్చేస్తుందా? ఆయనతో పాటు కానిస్టేబుల్ కూడా బెయిల్ వచ్చేస్తుంది. కేసు చెత్త కుండీలో పడుతుంది, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే తల్లి పోరాటం అంటే విచారణలో ఏదో తేల్తది అనుకుంటే విచారణలోనే కేసు నీరు గారిపోయిందా? అసలు విచారణ సరైన ఆధారాలు చూపించకపోవడం, లేవని చెప్పడం. విచారణ చేస్తేనే కేసు వచ్చింది. అందరికీ తెలిసిన నిజం, కళ్ళ ఎదుట కనబడ్డ నిజాన్ని దాచేసి నాగరాజు దాచాడంటే ఏంటి? నిజంగా ఎవరిని ప్రశ్నిస్తున్నారు? అంటే సిఐని కనుక విచారణ తీసుకుంటే ఆ మిస్టరీ ఏదో వేడుతుంది, ఏం జరుగుద్ది అని చెప్తాడేమో అనుకున్నాం. చూస్తే సిఐ దగ్గరికి రావాలి అంటే ముందు టాస్క్ ఫోర్స్ ఇచ్చింది, వాళ్ళని ప్రశ్నించకుండా నువ్వు నాగరాజుని ప్రశ్నిస్తే అదే తర్వాత వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు కదా, 2 కానిస్టేబుల్. వాళ్ళు లొంగిపోయారు, అరెస్ట్ చేయడం కాదు. కానిస్టేబుల్ తో ఏంటి సంబంధం నాకు అర్థం కాల. టాస్క్ ఫోర్స్ అధికారే కదా వీళ్ళకి ఇక్కడ పంపించింది, తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ వాళ్ళు కదా. ఏ కేసు మీద తెచ్చారు ఇవాళన్నా రాశారా? ఏ కేసు మీద ప్రశ్నించారు ఇవాళన్నా రాశారా? కనీసం ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఉందా? ఏ కేసు మీద అతన్ని తెచ్చారు? అదే కదా, ఆ మిస్టరీ వస్తుందేమో అనుకున్నాం కదా ఈ విచారణలో. దాంట్లో మిస్టరీ అని నాకు అర్థం కాల, తెలియదు కదా ఎవరికి. నాగరాజ్ టాస్క్ ఫోర్స్ వాడు ఎందుకు చెప్పడండి? అదే అంటున్నాను, ఇది ఏమన్నా దొంగలా కొట్టి లప్పించడానికి? నీ డిపార్ట్మెంట్ లో నీకు రాయవా అక్కడ కేసు డైరీ రాయకుండా తీసుకొస్తారా? కేసు డైరీ రాస్తావు కదా. తెలిసి నాటకాలు ఆడుతున్నారు అందరూ కలిసి. రాయడం ఏంటి, నోటీస్ కూడా ఇవ్వాలేమో కదా, అరెస్ట్ చేసిన బంధువులకు తీసుకుని వెళ్తారు. ఇవన్నీ లేకుండా ఎందుకు జరుగుతుంది? తెలుసు, అన్ని తెలియనట్టు నటిస్తున్నారు అంతే. కేసు డైరీ లేకుండా, నోటీస్ లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళవు. అక్కడికి వెళ్ళినప్పుడు మార్కాపురం వెళ్ళావంటే ఇక్కడ రాసుకుని ఒక ఇది తీసుకుని వెళ్తావు నువ్వు. ఇది సమన్స్ అన్నా తీసుకుని వెళ్తావు, లేదంటే గనక నీ దాంట్లో అధికారి దగ్గర నుంచి కాగితం రాయించుకుని వెళ్తావు నువ్వు అక్కడికి, లేకపోతే అక్కడ ఆపుతారు కదా. సరే, ఒకటి ఇందులో ఓకే, ఏం జరిగింది ఏంటి, దాన్ని మొత్తం బూడితో పాటు దీన్ని సమాజ్ చేసేసారా, నిజాన్ని ఏంటి అని ఒకటి. ఇందులో ఎవరికి రాజకీయ లబ్ధి, దీన్ని ఎందుకు రాజకీయ కోణంలో చూడాలి అసలు మామూలుగా అడుగుతారు. ఎవరు రాజకీయం చూడట్లేదు ఇందులో, జగన్ రాజకీయం చూడట్లేదు, చంద్రబాబు. ఇప్పుడు ఆయన ఎవరు ఆయన నేను వెళ్ళారు, క్రాంతి కుమార్ ఎవరు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించిన, వీళ్ళ తల్లిని కలిసిన, ఈ అబ్బాయి సాయికృష్ణ తల్లి కలిసిన, జగన్ కలవడం వల్ల రాజకీయం అయిందా? వీళ్ళు చేస్తున్నారు రాజకీయం. జగన్ అడుగుతున్నది అక్కడ చంద్రబాబు చేశాడు ఇది అంటలేదు, పవన్ కళ్యాణ్ చేశాడు అంటలేదు. ఏమిటి అన్యాయం అంటున్నాడు, అంతే కదా. ఒక వ్యక్తికి ఉన్నటువంటి స్వేచ్ఛా స్వతంత్రాన్ని హరించే అధికారం ఎవరిచ్చారు మీకు? ఇప్పుడు అతన్ని చెప్పాడు క్రాంతి కుమార్ది 8 సంవత్సరాల నుంచి ఒక్క కేసు లేదట. మరి అప్పుడు ఎందుకు పిలిచినట్టు అతన్ని? పిలిచి బాత్రూమ్ లో గడిగించడం ఇవన్నీ చేయించారట. పైగా వీళ్ళు ఏమి పోయిన వైసీపీ కార్యకర్తలు కూడా కాదు, మళ్ళీ జనసేన కార్యకర్తలు. నేనేమంటానంటే
పోలీసులకి మనం ఏ విధంగా స్వేచ్ఛ ఇస్తామంటే రౌడీయిజం అణిచివేయడం, అరాచక శక్తులు అణిచివేయడం. అంతవరకు రౌడీయిజం ఉన్నప్పుడు అణచివేస్తే ఒక ఎత్తు. ఇప్పుడు నన్ను అడిగితే మేము చూసిన మా కాలేజీ డేస్ నాటి రౌడీయిజం పెద్దవాళ్ళు లేదు, లేదా ఎక్కడ కూడా లేదు రాష్ట్రం. ఆనాటి ఫ్యాక్షనిజం ఇప్పుడు లేదు. మీరు చూసిన శివ సినిమా నేను చూసిన కేసులతో పోల్చుకుంటే 30%. రియల్ సినిమా చూసాం, రియల్ గా ఫేస్ చేసాం, అలాగే రియల్ గా జర్నలిస్ట్ గా దాన్ని ఎదుర్కొన్నాం. 3 దశలో ఉన్నా నేను అక్కడ. కాలేజీ డేస్ లో శివ సినిమాని ప్రత్యక్షంగా చూసాం, మా కాలేజీ మా క్లాసుల్లోనే చూసాం, మా కాలేజీల దగ్గర మర్డర్లే చూసాం ప్రత్యక్షంగా. అదే వ్యవహారానికి సంబంధించి రాజకీయాలు ఎట్లుంటాయో కూడా చూసాం. ఆ తర్వాతన ఒక జర్నలిస్ట్ గా దాని మీద పోరాడాం, కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషించాం. దాన్ని అణచివేసినటువంటి శక్తులైనటువంటి అధికారులు చూసాం, జర్నలిస్టులు అన్ని కోణాలు చూసాం. నేను చూసిన ఆ ఇన్సిడెంట్స్ సినిమాతో పోల్చుకుంటే 30% మాత్రమే కవర్ అయ్యింది. ఈవెన్ ఫ్యాక్షనిజం విషయంలోనైనా అంతే. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా 10% తక్కువ. ఇప్పుడు నోటి తొత్తరగాళ్ళు తప్పించి అంత రౌడీయిజం, ఆనాటి రౌడీయిజం ఏంటంటే ఒకడు రౌడీయిజం చేశాడంటే వాడి వెనకాల 4 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు అంత లేదు. వీడి దూల మందు కొట్టినో గంజాయితోనో ఎవడో నా వెనకాల ఉన్నాళ్ళే అనే ఫీలింగ్ తోనో. అంతకు మించి ఇదివరకడికి మళ్ళీ ఇదివరకు కనుక ఒక రౌడీని పట్టుకొస్తే విత్ ఇన్ వాడిని స్టేషన్ చెల్లు వేసేవాడు కాదు, వాడికి రాచి మర్యాదలు జరిగేది స్టేషన్ లో. పై అధికారి నుంచి ఫోన్ రాదు, సదరు నాయకుడి నుంచి ఫోన్ వస్తుంది. కేసు పెట్టక తప్పదు సార్ అంటే పెట్టి కేసు పెట్టించి పంపించిన కేసులు బోల్డ్. వాళ్ళు అట్లా లేదే. ఈ కేసు కొట్టేసే ఛాన్స్ ఎక్కువ ఉందా? ఆధారాలు లేవు కాబట్టి కనీసం సీసీ ఫుటేజ్ కూడా కొన్ని రోజులు సాగతీస్తారండి, ఒక ఏడాది అట్లా సాగుతుంది. నాగరాజు బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత హత్య జరిగిందనడానికి ఆధారాలు ఏమి లేవు, తగలబెట్టారనడానికి ఆధారాలు ఏమి లేవు, తల్లి అభిప్రాయం. ఈయన బయటకు వచ్చిన కొన్ని రోజులు ఇంకా సస్పెండ్ లోనే ఉంటారు. ఒక 6 నెలల్లో ఏడాది మేబీ నేను అనుకోవడం వచ్చే ఏడాదికి పోస్టింగ్ వచ్చేస్తాయి. అది కూడా ఎక్కడో ఇస్తారేమో, టాస్క్ ఫోర్స్ వచ్చే ఉంది. అదే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు. సార్ మరొక అంశం, సర్ ప్రక్రియ ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా 12 రోజులు ఎంత ఉన్నట్టుంది మనం వీడియో చేసే టైంకి. పార్టీల విషయం ఒక ఎత్తు అయితే ఓకే, వైసీపీ ఓట్లే తొలగిస్తున్నారా, టీడీపీ ఓట్లే ఉంచుతున్నారని జనాల్లో కూడా ఒక భయం, తన ఓటు పోతుందేమో అని, తన ఓటు ఉంటదో లేదో ఒక భయం అది క్రియేట్ అయ్యింది సర్ ద్వారా. జనాలకి వచ్చిన ఏకైక సమస్య ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్ థ్రెట్. బాధ్యత రాహిత్యమైన ఉపన్యాసాలు సోషల్ మీడియా తప్పించి ఎవడెళ్ళి అడుగుతున్నాడు అక్కడ బిఎల్ఓని? చేతికి 5 లక్షల కాగితాలు చేతిలో పెట్టి తిరుగుతుంటే ఇచ్చారు పాపం వాళ్ళు తిరిగి. అవి రిటర్న్ ఇవ్వట్లేదట 2.5 కోట్ల మంది. 2.5 కోట్ల మంది, 1.5 కోటి మంది మాత్రమే ఇచ్చారట. మనకేంటంటే ఎలక్షన్ అప్పుడు స్లిప్ చేతికిస్తే తప్పించి ఆ రోజు దాకా మనం పట్టించుకోం. మన స్లిప్ పక్కన వాళ్ళందరికీ, అంటే ఎలక్షన్ స్లిప్పులు పంచడం బిగిన్ అయ్యాక మన పక్కన వాళ్ళకి వచ్చి మనకి రానప్పుడు కడుపు పండుతో తప్పించి మనం సీరియస్గా అసలు దృష్టి పెట్టాం స్లిప్ ఎందుకు రాలేదు నాది అనేది. అలాగే మన ఓటు కార్డు దగ్గర పెట్టుకుంటామా? నా దగ్గర అయితే ఓటర్ కార్డు ఎప్పుడు ఉంటుంది, ఎందుకు పెట్టుకో నువ్వు ఓటర్ కార్డు? అట్లాగే ఓటు ఎందుకు చెక్ చేసుకో నువ్వు? పట్టించుకోం మనం. ఎలక్షన్స్ అప్పుడు పోయిందంట. నిజంగా మనకు నిజాయితీ, బాధ్యత సమాజం పట్ల, ఎలక్షన్ పట్ల ఉంటే వెళ్ళండి. మీ బిఎల్ఓ మీ ఇంట్లో ఇచ్చాడో లేదో చూడండి, పూర్తి చేసేసేయండి ఇమీడియట్. ఇవాళ శని ఆదివారాలు సెలవులు ఉంటాయి, లేకపోతే పూర్తి చేసి ఇచ్చేయండి. బిఎల్ఓని కలిసి పిలిచి ఇవ్వండి, లేకపోతే కలిసి ఇవ్వండి, ఇచ్చేసి బాధ్యత తీసుకోండి. అంటే ఎక్కువ శాతం అందుబాటులో ఉండట్లేదు వెళ్ళి టైం. ఓకే 3 సార్లు ఏదో టైం ఇస్తున్నారు, ఇమ్యూనేషన్ పత్రం ఏదో ఇస్తున్నారు, తర్వాత ఇంకా ఆ ఓటు కొలాప్స్ అయిపోతుంది అనేది వాళ్ళ భయం. ఇంకా అందుబాటులో లేకపోతే ఇవ్వడానికి డేటు ఇంకా 12 రోజులు ఉంది. అవును. ఆ తర్వాత అప్పుడు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకొకసారి నోటీస్ ఇస్తారు. అవునా? ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు టైం ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి ఇస్తారు. 3 నోటీసులు అయ్యాక కూడా ఓటుని క్లెయిమ్ చేయకపోతే తీసేస్తారు. ఇది ప్రొసీజర్. అసలు అప్పటిదాకా ఎందుకు ఆగాలి? ఇందులో అధికార పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవడం వల్ల కూడా వైసీపీ థ్రెట్ ఫీల్ అవుతుందా? ఉంటాయి అయ్యి అధికారం. నేను ఇంత ముందు చెప్పా ఈ మొక్క, నెక్స్ట్ ఎలక్షన్స్ లో జగన్ కి ఇది ఒక థ్రెట్ ఉంటది అన్నటువంటి. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే మనం ఇది అనుకుంటున్నాం, రాజకీయ థ్రెట్ ఒకటే, వీళ్ళు ఉన్న ఓట్లు పీకలేరు. ఎవరి ఓట్లు పీకగలుగుతారు అంటే పట్టించుకోని వాళ్ళు, నెంబర్ 1. నెంబర్ 2, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ ఇక్కడ ఓట్లు.
వాళ్ళది వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే వీళ్ళకున్న బూత్ కమిటీల కాంటాక్ట్ ద్వారా టీడీపీ చేస్తుంది చక్కగా ఆ పని, జనసేన వాళ్ళు చేస్తున్నారు చక్కగా పని, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు చక్కగా పని. వాళ్ళ ఓటర్లు విదేశాలు ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళతో ఆన్లైన్ లో పూర్తి చేయించవచ్చు. వీళ్ళు అది చేయట్లేదు ఇనిషియేటివ్, అది వైసీపీ తప్పు అవుతుంది. సార్ మరొకటి, జాతీయ స్థాయిలో రేపు పార్లమెంట్ లో ఒక బిల్లు తీసుకురాబోతున్నారు. రేపు పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో గతంలో తెస్తే ఆ బిల్లు రిజెక్ట్ అయింది. ప్రజాప్రతినిధులు ఎవరైనా 100 రోజులు జైల్లో ఉంటే గనక వాళ్ళ పదవి ఇమీడియట్ గా కోల్పోతారు అనేది అప్పుడు జేపీసీ వేసారట కదా, అది కంప్లీట్ గా రేపు ఇవ్వబోతోంది, నివేదిక ఇవ్వబోతోంది. రేపు ప్రవేశపెడితే నిజంగా ప్రజాప్రతినిధులకు ఒక థ్రెట్ ఏనా బిల్లు పాస్ అయితే? సాధ్యం కాదు, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి, 2/3 తో చేయాలి. మామూలుగా బిల్లు కూడా చేయొచ్చు, చేస్తే దానికి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సాధ్యం కదండి. జేపీసీ ఏమనిస్తుంది, ఇది 2/3 అక్కర్లేదు, జనరల్ బిల్ అనేది. ఆ అనర్హత అన్నటువంటి దాన్ని అక్కడ దాకా అక్కర్లేదు. మనకు ఉన్నటువంటి ఇంత ముందు తీసుకొచ్చిన బిల్లు లెక్క ప్రకారం ఏంటంటే 2 ఏళ్లు జైలు శిక్ష పడ్డటువంటి అప్పుడు మాత్రమే అనర్హత వేయటం. ఇప్పుడు అట్లాంటిది కాదు, జైల్లో ఉన్నందుకు కాదు, ఇక్కడ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు 100 రోజులు జైల్లో ఉంటే వాళ్ళకి అనర్హత వేయటం. ఓన్లీ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వాళ్ళకి, ఇంక్లూడింగ్ తనని కూడా పెట్టుకుంటారు. ఎమ్మెల్యేలు ఎంపీలకి అట్లా కుదరదు రాజ్యాంగం. అంటే ఇది ఎందుకు పెట్టారంటే కేజ్రీవాల్ కొత్తగా ఇంతకు ముందు ఏంటంటే అరెస్ట్ కాబోతున్నాం అనగానే రాజీనామా చేసేవాడు. జయలలిత పన్నీర్ సెల్వానికి పళనిస్వామికి ఎందుకు ఇచ్చింది, తను ముఖ్యమంత్రిగా జైల్లో ఉండటం కరెక్ట్ కాదే. లేకపోతే అతని పేరేంటి, జార్ఖండ్ ముక్తి మోర్చా శిబు సోరెన్ జైలుకు పోతే వాళ్ళ ఆవిడని ఇంకొక పార్టీ నాయకుడిని కూర్చోబెట్టాడు కదా పోస్ట్ లో. ఇట్లాగా అనేక రాష్ట్రాలలో లాలూ ప్రసాద్ వాళ్ళ ఆవిడని కూర్చోబెట్టాడు కదా. అనేక రాష్ట్రాల్లో వేరే వాళ్ళని సీఎం పోస్ట్ లో కూర్చోబెట్టి వీళ్ళు జైలుకి వెళ్ళేవాడు. అది ఎథికల్ గా ఫీల్ అయ్యారు కానీ యాక్ట్ లో లేదు అది. ఆ లూప్ హోల్ పట్టుకున్నాడు కేజ్రీవాల్. ముఖ్యమంత్రిగా జైలుకి వెళ్ళినంత మాత్రాన అనర్హత వేయట్లేదు కదా రాజ్యాంగంలో అన్నాడు. కోర్టుకు వేశారు, అప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఎక్కడుందని అడిగింది సుప్రీంకోర్టు కూడా. మరి అతను జైల్లో ఉన్నాడంటే అది వాళ్ళ ఫంక్షన్, మాకేం సంబంధం అంది. కాబట్టి కేజ్రీవాల్ ఒక లూప్ హోల్ ఎతికాడు. ఆ లూప్ హోల్ కారణంగా భవిష్యత్తులో ఎవడు జైలుకి వెళ్ళి అక్కడి నుంచి పరిపాలిస్తాడు. జైలుకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రికి ఉండేటటువంటి ప్రోటోకాల్ ఆటోమేటిక్ ఉంటుంది. జైలర్ అక్కడ పక్కన కూర్చోవడమే, చివరికి ఆడి నుంచి పరిపాలన నడుపుతాడు రేపటి నుంచి అవుడుకాడు. కాబట్టి అది వీళ్ళు ఉన్నంత వరకు ఓకే. వీళ్ళు మారితే ప్రభుత్వం రేపు దొంగలది రాజ్యం అవుతుంది. ఒకవేళ సిబిఐ ఇంకో కేసు పెట్టినా కూడా. అయితే ఈసారి అయితే ఎవడో కేసులు కూడా పెట్టరనుకోండి, సీఎంఎల్ జైల్లో పెట్టరనుకోండి, జరిగిపోతుంది. ఈ బిల్లుతో పెద్ద ప్రమాదం ఏమి ఉండదు వాళ్ళకే. ఇప్పుడు ప్రమాదం వీళ్ళు పెట్టింది ఏంటంటే 30 రోజుల పైన గనక జైల్లో ఉండేటట్టయితే ఆటోమేటిక్ అనర్హత అన్నటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కాదనడానికి, అప్పుడే ఉండుంటే కేజ్రీవాల్ అప్పుడే అయిపోయింది, అందుకని పెడుతున్నారు కానీ సాధ్యం కాదనుకుంటాను. బిల్లు పాస్ ఈవెన్ కోర్టులోనైనా కొట్టేస్తారు దాన్ని, ఆ చట్టం చెల్లుబాటు కాకపోవచ్చు. సార్ ఫైనల్ గా అంతర్జాతీయ మార్కెట్ ఎఫెక్ట్ లేదంటే ఇంకోటో, లేదా మొన్న మోడీ కూడా అన్నారు మీరు బంగారాలు కొనద్దు, ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు దాని మీద. ఇప్పుడు ఒక పతాక స్థాయికి వెళ్ళి ఇప్పుడు పతన స్థాయికి పడిపోతుందా బంగారం వాల్యూ? అలా అయితే గనక మార్కెట్ దెబ్బనే కాదు, మన భారతదేశంలో కూడా ఒక్కసారిగా వాణిజ్యం లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే బేసిక్ గా నరేంద్ర మోడీ పిలిపిచ్చాక భారతదేశంలో 70% అమ్మకాలు పడిపోయాయి. ఆ ఆస్పెక్ట్ లో తప్పించి ఎప్పుడైతే డిమాండ్ తగ్గిందో ధర తగ్గిస్తున్నారు, నెంబర్ 1. రెండవది ఇంటర్నేషనల్ గా డాలర్ రేటు పటిష్టపడింది. అంటే డాలర్ రేటు ఇది వరకు తో పోల్చుకుంటే ఇప్పుడు రూపాయి బలపడింది, కాబట్టి ఇక్కడ రూపాయి తగ్గింది. ఆ విధంగా తగ్గింది ఇక్కడ. ఇంకోటి బంగారం మొన్నటి దాకా ఏంటంటే రిజర్వ్ బ్యాంక్స్ లో వీటిలో డాలర్లు అమ్మేసి గోల్డ్ తీసుకున్నాయి అనేక దేశాలు, ఇంక్లూడింగ్ మనం కూడా. డాలర్లు అమ్మేసి అంటే డాలర్లెస్ ఎకానమీ వైపుకి వెళ్ళడం కోసమని ఆ పని చేశారు గోల్డ్. ఇప్పుడు ఏమైపోయింది, గోల్డ్ అక్కడ ఫిజికల్ గా గోల్డ్ పెట్టుకుని దాని రేటుకి అప్ అండ్ డౌన్ ఉండదు. అంటే అప్ అండ్ డౌన్ ఉన్నది అట్లా అమ్ముకోదు కదా ప్రభుత్వాలు. ఇంకోటి మొన్న యుద్ధం తర్వాత మళ్ళీ సచ్చినట్టు డాలర్ మార్కం మిగినాయి. డాలర్ మార్కం ఎప్పుడైతే బిగినైందో గోల్డ్ది ఉన్నదాన్ని మళ్ళీ తీసి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు. మొన్న ఏంటి బంగారం అంతా కొంటున్నారు కాబట్టి సప్లై తక్కువైంది, డిమాండ్ ఎక్కువైంది కాబట్టి రేట్లు పెరిగినాయి. ఇప్పుడు సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ లేదు, రేటు తగ్గింది. ఇది సహజ సిద్ధమైన ఆర్థిక సూత్రం.
అంతేనా? బిఫోర్ ఇరాన్ యుద్ధమును ఆఫ్టర్ అనడానికి లేదేమో, ఇప్పటికి తేడా ఉందని అంటే అనుకోవడం. ఇరాన్ యుద్ధ సందర్భంలో వాస్తవంగా గతంలో అయితే యుద్ధం టైంలో గోల్డ్ రేట్లు పెరిగేది, ఉమ్, యుద్ధం తగ్గాక తగ్గేది అవును రేట్లు. అవును, ఇప్పుడు యుద్ధం టైంలోనే రేట్లు తగ్గినాయి. అదే అంటున్నాను. ఫార్ములా మారిపోయింది, అసలు టోటల్ ఎకనామిక్స్ లో ఉన్న సూత్రాలు మారిపోతున్నాయి ఇప్పుడు కొత్తగా చూస్తే. అంటే దానికి కారణం డాలర్ బలపడ్డమేనా? ఒక్కొక్కడండి ఇప్పుడు 100 కారణాలు ఉన్నాయి. నేను చెప్పినట్టు అదే. డాలర్ ఇష్యూ ఉంది, ఉమ్, ఇక్కడ కొనేది తక్కువైంది, ఉమ్, అంతర్జాతీయంగా కూడా కొనుగోలు శక్తి తగ్గింది. ఉమ్, అంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ దెబ్బతిన్నాయి ఉమ్, ఈ యుద్ధంలో. అవును ఆ దెబ్బతిన్న వాళ్ళు బంగారంతో తయారు చేయించుకోలేరుగా, అవును, తమ దగ్గర ఉన్న బంగారాన్ని నమ్మి డాలర్లలోనే కొనుక్కోవాలి మళ్ళీ సామాన్. అంటే డాలర్ వాడకం పెరిగినప్పుడు గోల్డ్ వాడకం తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ సప్లై లైన్ లోకి వచ్చేస్తుంది. సప్లై ఎక్కువైతే వస్తుందో ఆటోమేటిక్ గా ఇది అంత ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ చూపించే అంశమేనా? అంత పెద్దగా ఏమి ఉండదు. ఇది అది వేరు, గోల్డ్ బిజినెస్ అంటే వాణిజ్య పరంగా అయితే ఉంటది, కుటుంబానికి సంబంధించి అంతే. వాణిజ్యాలు ప్రపంచం అంతా ఒక ఆర్థిక సంక్షోభంలో ఉందండి. ఈ సంక్షోభాలు డైవర్ట్ చేయడానికి వార్లు క్రియేట్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు అమెరికా $39 ట్రిలియన్ అప్పుల్లో ఉంది. $30 ట్రిలియన్ దాని ఆదాయం. $30 ట్రిలియన్ ఆదాయానికి $39 ట్రిలియన్ అప్పుల్లో ఉంటే $9 ట్రిలియన్ అదనం. మరి ఏం చేయాలి అది? అంటే కొనుగోలు పెరిగితే మళ్ళీ డిమాండ్ పెరిగిపోద్దేమో. ప్రపంచంలో సొమ్ములు లేవు ఇప్పుడు. అది సొమ్ములు లేనప్పుడు డిమాండ్ ఉండదు, డిమాండ్ లేనప్పుడు సరుకు సప్లై పెరుగుతుంది, సరుకు సప్లై ఉన్నప్పుడు రేటు పడుతుంది. ఇది సహజం. ఒక రకంగా ఇది కూడా ఒక 6 నెలల సంక్షోభం దిశగా వెళ్ళే అవకాశం ఉంది. చెప్పలేము ఇది ఇన్ని నెలలు అని చెప్పలేము. అదే ప్రకృతి మారిందంటే వ్యవస్థ మారచ్చు మళ్ళీ. అదే కదా, రైట్. చూద్దాం, ఇది కూడా ఒక సంక్షోభ దిశగా వెళ్తుందా లేదని. కాకపోతే మోడీ ముందే చెప్పారు కొనుగోలు అయితే ఆపేయండి అని. దానివల్లే 70% అమ్మకాలు కూడా తగ్గినాయి అనేది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు కానీ భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.